Yeah, let me know if you can see my screen. Yes, we can see. So this is the community group, WhatsApp community group. So you will get the course related updates going forward via this community group. So if anyone not yet joined, so you can scan this QR code and join. So I will share the link in the chat as well. So you can join using the link as well. So once again, so thanks for joining the session. So in this session, what we covered, so we already mentioned so the importance of the technology and also the future scope and the current job openings and current market and future market as well. And also we'll do the one of the task and what kind of task we are expected to do and all. So let me just jump on to the system. Before that, let me just introduce myself. So myself, Ashok, and I do have almost 13 plus years of real-time experience. So starting of my career, I'm working on the same technology, and I'm experienced to work with the different regions of clients, US, UK, and couple of Asian clients as well. I also have experience work at the abroad, and I almost have 5 plus years of training experience as well. So I do have experience work with the different sectors of project like banking and manufacturing and healthcare and also insurance domain. Yeah. So let us see the importance of the CRM first. So మనం నేర్చుకునేది వచ్చేసి మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సిఆర్ఎం. అవర్ టెక్నాలజీ నేమ్ ఇస్ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సిఆర్ఎం. సో వాట్ ఈస్ సిఆర్ఎం ఫస్ట్ ఆఫ్ ఆల్? సిఆర్ఎం అనేది ఒక టూల్ అండి. సో జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ అనేది ఉందనుకోండి. మొబైల్ మొబైల్ ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది. ఆండ్రాయిడ్ మొబైల్ అనేది ఒక ప్రొడక్ట్ కదా. సో ఆండ్రాయిడ్ మొబైల్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ ద డిఫరెంట్ కంపెనీస్. సామ్సంగ్, ఒప్పో, వన్ ప్లస్. సో అలా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ నుంచి ఆండ్రాయిడ్ మొబైల్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో సిమిలర్లీ సిఆర్ఎం ఈజ్ ఏ మొబైల్, సిఆర్ఎం ఈజ్ ఏ ప్రొడక్ట్ అండ్ దిస్ ప్రొడక్ట్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ ద డిఫరెంట్ కంపెనీస్. మనకి డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ నుంచి ఈ ప్రొడక్ట్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ జోహో సిఆర్ఎం, సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం, వరాకల్ సిఆర్ఎం, సాప్ సిఆర్ఎం, సిబిల్ సిఆర్ఎం, ఇవన్నీ కూడా కాంపిటీటర్స్. సో మీరు జనరల్గా ఒక మొబైల్ పర్చేస్ చేసేటప్పుడు సో మనం ఏం చెక్ చేస్తాం? యూ విల్ చెక్ ద స్టెబిలిటీ అండ్ క్వాలిటీ అండ్ రివ్యూ అండ్ బ్రాండ్. సో బ్రాండ్ బేస్ చేసుకొని మనం క్వాలిటీ బేస్ చేసుకొని బెస్ట్ వన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సిమిలర్లీ అసలు సిఆర్ఎం ఎక్కడ యూస్ చేస్తాం అది మీకు అర్థం అవ్వాలి. Where do we use? What kind of purpose do we use? And so what is the benefit of the CRM? సో ఇప్పుడు ఏదైనా ఒక బిజినెస్ రన్ చేయాలంటే వాట్ ఎవర్ బిజినెస్ ఇట్ ఇస్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఇంపార్టెంట్ థింగ్? ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలి అంటే మనకి ప్రైమరీ ఇంపార్టెన్స్ ఏంటి? సో సేల్స్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. సేల్స్ స్ట్రాంగ్గా ఉంటేనే బిజినెస్ అనేది సక్సెస్ అవుతాయి. వెదర్ ఇట్ ఈస్ సర్వీస్ బేస్డ్ ఆర్ ప్రొడక్ట్ బేస్డ్, సేల్స్ ప్రాపర్గా ఉంటేనే మనకి బిజినెస్ సక్సెస్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో సేల్స్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే మనకి ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి? ఈవెన్ దో ఇఫ్ యూ హ్యావ్ ద క్వాలిటీ ప్రొడక్ట్, మీ దగ్గర క్వాలిటీ ప్రొడక్ట్ ఉంది, క్వాలిటీ ప్రొడక్ట్ ఉన్నా సరే మీకు సేల్స్ స్ట్రాంగ్గా ఉండాలి, ఎక్కువగా సేల్స్ అవ్వాలి అంటే మార్కెట్లోకి వెళ్ళాలి. మీ ప్రొడక్ట్ మార్కెట్లోకి వెళ్ళాలి అంటే యూ నీడ్ టు డూ సమ్ మార్కెటింగ్. మార్కెటింగ్ అని చేస్తే సో మార్కెట్లోకి వెళ్తుంది. సో అండ్ సో బ్రాండ్ ఉందని చెప్పేసి అవేర్నెస్ వస్తుంది అందరికీ. సో న్యూ కస్టమర్స్ మే రీచ్ అవుట్ టు యువర్ బిజినెస్. మీ బిజినెస్కి న్యూ కస్టమర్స్ అనేవాళ్ళు రీచ్ అవుట్ అవుతారు. సో దట్స్ అ రీజన్. ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలి అంటే సేల్స్ స్ట్రాంగ్గా ఉండాలి. సేల్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే మార్కెటింగ్ స్ట్రాటజీస్ ప్రాపర్గా బిల్డ్ చేసుకోవాలి. ప్రాపర్ మార్కెటింగ్ ఉంటే మనకు ఆటోమేటిక్గా సేల్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటాయి. సో దాంతోపాటు ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ రిఫరల్స్ ఇచ్చారనుకోండి. రిఫరల్స్ ఉంటే మీకు ఆటోమేటిక్గా న్యూ కస్టమర్స్ అనేవాళ్ళు వస్తారు. ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎప్పుడు రిఫరెన్స్ ఇస్తారు? మీ దగ్గర క్వాలిటీ ప్రాపర్గా ఉండి
ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి సర్వీస్, మీ మీ దగ్గర ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేశాడు కస్టమర్. సో మీ దగ్గర ఆ ప్రొడక్ట్ క్వాలిటీ అనేది మంచిగా ఉంది, హీ సాటిస్ఫైడ్, కస్టమర్ ఈ సాటిస్ఫైడ్ అండ్ వెరీ హ్యాపీ విత్ ద ప్రొడక్ట్. అండ్ ఆల్సో ఆ ప్రోడక్ట్లో ఏమైనా ఇష్యూ వచ్చిందనుకోండి, మీ కస్టమర్ సపోర్ట్ కూడా ప్రాపర్గా ఉంది, ఆన్ టైంలో రెస్పాండ్ అయ్యి తనకి వచ్చిన ఇష్యూని మీకు ఆన్ టైంలో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యూ రిజాల్వ్ చేశారు. ఆ కస్టమర్ సర్వీస్ కూడా ప్రాపర్గా ఉంటేనే తను వేరే వాళ్ళకి రిఫర్ చేస్తాడు. సో రిఫరల్ కస్టమర్స్ కూడా మనకి ఇంపార్టెంట్సే. రిఫరల్ కస్టమర్స్ రావాలి అంటే మనం సర్వీస్ అనేది ప్రాపర్గా ఇవ్వాలి ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి ప్రాపర్గా సర్వీస్ ఇస్తే మనకి రిఫరల్ కస్టమర్స్ వస్తారు. సో దట్ సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో ఓవరాల్గా ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలి అంటే మనకి సేల్స్ స్ట్రాంగ్గా ఉండాలి, అలాగే మార్కెటింగ్ స్ట్రాటజీ స్ట్రాంగ్గా ఉండాలి, అండ్ సర్వీస్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేశారంటే, సో ఈ 3 పాయింట్స్ ఇంక్లూడ్ చేసి ఒక టూల్ అనేది లాంచ్ చేశారు. దట్ ఈస్ ద మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సిఆర్ఎం. ఈ టూల్లో మనకి యాక్చువల్గా కావాల్సిన ఫీచర్స్ అన్నీ, whatever features required for sales, whatever features required for marketing, whatever the features required for the service, ఆ ఫీచర్స్ ఇంక్లూడ్ చేసుకొని జనరిక్ ఫీచర్స్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఒక టూల్ అనేది లాంచ్ చేశారు. దట్ ఈస్ ద మైక్రోసాఫ్ట్ డైనమిక్ సిఆర్ఎం. ఇప్పుడు ఈ 3 కామన్ స్ట్రాటజీస్ వాట్ ఎవర్ ఐ మెన్షన్ లైక్ సేల్స్, మార్కెటింగ్ అండ్ సర్వీస్, ఇస్ దిస్ కామన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్? ఏ కైండ్ ఆఫ్ బిజినెస్ కైనా ఇవి మ్యాండేటరీ కదా, ఐ రైట్? ఈ త్రీ Yes. ఈ త్రీ అనేది మ్యాండేటరీ. బట్ ప్రజెంట్ జనరేషన్, సో ఈజ్ ఇట్ పాసిబుల్ టు మేనేజ్ మాన్యువల్లీ బై యూజింగ్ ద పేపర్ వర్క్ అండ్ ఆల్ వితౌట్ సిస్టమ్? సో డిజిటలైజ్ సిస్టమ్ లేకుండా మనం మాన్యువల్గా రన్ చేయొచ్చా బిజినెస్ని ఇప్పుడున్న జనరేషన్లో? No. నాట్ పాసిబుల్, రైట్? సో ఏ No. బిజినెస్కి అయినా సరే, ఈవెన్ ఇట్ ఈస్ అ స్మాల్ బిజినెస్, ఈవెన్ మనకి సూపర్ మార్కెట్స్ అయినా సరే, దే ఆర్ యూజింగ్ ద సిస్టమ్స్ నవేడేస్, బిల్లింగ్ అంటారు. అండ్ దే ఆర్ టేకింగ్ యువర్ ఫోన్ నెంబర్ అండ్ దే ఆర్ సెండింగ్ సమ్ ప్రమోషనల్ మెసేజెస్. ఇఫ్ దే హ్యావ్ ఎనీ, లైక్ ఇఫ్ యూ గో టు ద ఎనీ క్లాత్స్ స్టోర్, మీరు ఏదైనా బట్టల షాప్కి వెళ్ళి ఏదైనా పర్చేస్ చేశారనుకోండి, బిల్ ఎంటర్ చేసే టైంలో వాళ్ళ సిస్టంలో ఎంటర్ చేస్తారు, మీ ఫోన్ నెంబర్ అడుగుతారు. సో ఆ నెంబర్కి ఏమైనా వాళ్ళకి ఆఫర్స్ ఉంటే మెసేజెస్ పంపిస్తుంటారు. అది వన్ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీ. సో ఇప్పుడు అవన్నీ చేయాలంటే వితౌట్ సిస్టమ్ పాసిబుల్ ఉండదు, సిస్టమ్ అనేది మ్యాండేటరీ. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇవన్నీ లైక్ కన్సిడరేషన్లోకి తీసుకొని ఒక రెడీమేడ్ టూల్ అనేది లాంచ్ చేశారు. ఆ రెడీమేడ్ టూల్ యూజ్ చేసుకొని మనం ఏ కైండ్ ఆఫ్ బిజినెస్కైనా మనకు కావాల్సిన విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు ఆ టూల్ని, ప్లగ్ అండ్ ప్లే లాగా. జస్ట్ వీ పర్చేస్ ద టూల్ అండ్ వీ కెన్ సెటప్ ఫర్ అవర్ బిజినెస్. ఒక సిస్టమ్, ఒక బిజినెస్కి ఒక సిస్టమ్ బిల్డ్ చేయాలి అంటే ప్రీవియస్గా ట్రెడిషనల్ అప్లికేషన్స్ యూస్ చేసినప్పుడు, ఐ మీన్ బిఫోర్ దీస్ టూల్ కైండ్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ ఆల్, మనకి టూల్ కైండ్ ఆఫ్ సిస్టమ్స్ ఇంతకుముందు లేవు. అంతా కూడా కోడింగ్ రాసి కోడ్ ఇంప్లిమెంట్ చేసి బిల్డ్ చేసేవాళ్ళు. సో అదంతా బిల్డ్ చేయాలంటే మినిమం మీకు ఆల్మోస్ట్ లైక్ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ అట్లా పట్టేది ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలంటే, టూల్ బేస్ లేనప్పుడు. ఇప్పుడంతా కూడా రెడీమేడ్ టూల్ అండ్ సో ఇమ్మీడియట్గా మనం పర్చేస్ చేసుకొని ప్లగ్ అండ్ ప్లే లాగా యూజ్ చేసుకోవచ్చు. సో వాట్ ఐ మీన్, మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సో ఒక షర్ట్ పర్చేస్ చేసుకోవడానికి షాప్కి వెళ్ళారనుకోండి. సో యూ వాంటెడ్ టు పర్చేస్ ద రెడీమేడ్ షర్ట్. సో రెడీమేడ్ పర్చేస్ చేసుకోవడానికి వెళ్ళారు. సో మీరు ఒక రెడీమేడ్ షర్ట్ అనేది పర్చేస్ చేశారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు యూనిట్ టు అండర్స్టాండ్, మీకు రెడీమేడ్ షర్ట్ పర్చేస్ చేస్తే వెంటనే మీకు ప్రొడక్ట్ అనేది యూస్ చేసుకోవచ్చా, లేదంటే మీరు క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేసుకొని పర్చేస్ చేశారనుకోండి, విచ్ వన్ ఈస్ మోర్ కంఫర్టబుల్, ఐ మీన్ విచ్ వన్ ఈస్ యూ గెట్ ఇమ్మీడియట్లీ, టైం అనేది తక్కువగా పడుతుంది, రెడీమేడ్ ఆర్ ఫ్రమ్ స్క్రాచ్? Ready-made. రెడీమేడ్ అనేది మనం ఇన్స్టాంట్గా యూస్ చేసుకోవచ్చు కదా. సో రెడీమేడ్ షాపింగ్కి వెళ్ళారు, మీరు మల్టిపుల్ షర్ట్స్ అనేది చూసారు, ఒక షర్ట్ అనేది మీకు నచ్చింది అండ్ ఆ షర్ట్ అనేది తీసుకున్నారు. బట్ ఆ షర్ట్ మెజర్మెంట్స్ అనేది మీకు సూటబుల్ అవ్వలేదు. అప్పుడు మనం ఏం చేస్తాం, వీ కెన్ గో ఫర్ ద ఆల్టరేషన్ అనేది చేపించుకుంటాం బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్స్, అవర్ మెజర్మెంట్స్. సో ఆల్టరేషన్ అనేది వీ కెన్ డూ. ఆల్టరేషన్ చేయడానికి ఎవరు హెల్ప్ చేస్తారు? టైలర్ అనే అతను హెల్ప్ చేస్తాడు. హీ విల్ యూస్ ద మెషిన్ అండ్ హీ విల్ డూ ద ఆల్టరేషన్.
then we can use it as per our requirement. సో లైక్ వైజ్ ఎలా అయితే మనకి రెడీమేడ్ షర్ట్ తీసుకొని రెడీమేడ్ షర్ట్ తీసుకున్నాను, బట్ నాకు సూటబుల్ అవ్వలేదు. నా రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా నేను ఆల్టరేషన్ అనేది చేపించుకున్నాను టైలర్ దగ్గరికి వెళ్ళి. సో సేమ్ ప్రాసెస్ సిఆర్ఎం కూడా. నేను ఒక బిజినెస్ అనేది రన్ చేస్తున్నాను. నా బిజినెస్కి ఒక టూల్ అనేది కావాలి. సో మార్కెట్లో ఉన్న రెడీమేడ్ టూల్స్లో బెస్ట్ రెడీమేడ్ టూల్ నేను తీసుకున్నాను. దట్ ఈస్ డైనమిక్ సిఆర్ఎం తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు నా బిజినెస్ ఫండమెంటల్స్ తగ్గట్టుగా ఆ రెడీమేడ్ టూల్ అనేది సూటబుల్ అవ్వలేదు. చిన్న చిన్న ఆల్టరేషన్స్ అనేది చేయాలి. మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఒక వరల్డ్ వైడ్గా థింక్ చేసి ఒక జనరిక్ ఫీచర్స్ తోటి లాంచ్ చేశారు. బట్ ఆ జనరిక్ ఫీచర్స్ అన్ని బిజినెస్కి సెట్ అవ్వచ్చు, సెట్ అవ్వకపోవచ్చు. సెట్ అవ్వని బిజినెస్కి వాళ్ళు ఇంకొక పాసిబిలిటీ అనేది ఇచ్చారు. సో యూ కెన్ కస్టమైజ్ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ బిజినెస్ ఫండమెంటల్స్ బేస్ చేసుకొని కస్టమైజ్ చేసే క్యాపబిలిటీ కూడా ఇచ్చారు. లైక్ మనం షర్ట్ ఎలా అయితే ఆల్టరేషన్ చేసుకున్నామో అలా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు ప్రోడక్ట్ని బిజినెస్ ఫండమెంటల్స్ బేస్ చేసుకొని. సో ఇక్కడ మన షర్ట్ ఆల్టరేషన్ చేయడానికి ఎవరు హెల్ప్ చేశారు మన ఎగ్జాంపుల్లో? టైలర్. టైలర్ అనే అతను వర్క్ నేర్చుకుంటాడా ముందుగా, ఆర్ విల్ హీ డూ డైరెక్ట్లీ? టైలర్ అనే First, he పర్సన్ will learn. వర్క్ నేర్చుకున్న తర్వాత చేయగలుగుతాడు కదా. సో సిమిలర్లీ ఇప్పుడు నా బిజినెస్కి నేను ఒక టూల్ యూజ్ చేయాలంటే, ఒక సిస్టమ్ బిల్డ్ చేయాలంటే, నేను రెడీమేడ్ టూల్ తీసుకున్నాను మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సిఆర్ఎం. బట్ నా బిజినెస్ ఫండమెంటల్స్గా అది సూటబుల్ అవ్వకపోతే నేనేం చేస్తాను, నేను ఆల్టరేషన్కి వెళ్తాను. సో ఆల్టరేషన్ చేయాలి అంటే వీ నీడ్ ద పర్సన్ హూ ఆల్రెడీ నో ద వర్క్. సో ఆ కైండ్ ఆఫ్ వర్కే మన కోర్స్లో నేర్చుకునేది. ఒక సిస్టమ్ని ఎలా కస్టమైజ్ చేయాలి డైనమిక్ సిఆర్ఎంని, అండ్ బిజినెస్ ఫండమెంటల్స్ బేస్ చేసుకొని ఒక ప్రాజెక్ట్కి కావాల్సిన విధంగా ఎలా సెటప్ చేయాలనేది మనం నేర్చుకుంటాం. దట్ ఈస్ అవర్ దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అవర్ కోర్స్. సో వన్స్ వీ లర్న్ అండ్ వీ కెన్ సెటప్ ద సిఆర్ఎం టూల్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్. సో సిఆర్ఎం టూల్ అనేది ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళది. మైక్రోసాఫ్ట్ అనేది మనకి సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంపెనీ ఇన్ ఐటీ ఇండస్ట్రీ. సో ఏదైనా సాఫ్ట్వేర్లో అప్గ్రేడ్స్ రావాలన్నా ఫ్యూచర్ జనరేషన్లో అప్గ్రేడ్స్ అన్నీ కూడా మనకి ఎక్కువగా మైక్రోసాఫ్ట్ నుంచే వస్తాయి. సో బేస్డ్ ఆన్ ద బ్రాండింగ్, మైక్రోసాఫ్ట్ బ్రాండింగ్, మార్కెట్లో చాలా క్లయింట్స్ అనేవాళ్ళు యూజ్ చేస్తున్నారు ఆల్రెడీ. ఈ టూల్ అనేది సిఆర్ఎం టూల్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఎప్పుడైనా మనకి ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేసినప్పుడు ఎవ్రీవన్ కస్టమర్స్ ఏ పాయింట్లో థింక్ చేస్తారు? స్టెబిలిటీ ఉండాలి, క్వాలిటీ ఉండాలి, అండ్ ఇంకొకటి జనరేషన్ బేస్ చేసుకొని అప్గ్రేడ్ అవుతూ ఉండాలి ఏ టూల్ అయినా సరే సాఫ్ట్వేర్ రిలేటెడ్. సో వాట్ ఐ మీన్, సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ ద లైన్ 15 years బ్యాక్ ఆర్ 20 years బ్యాక్ మనకి కీప్యాడ్ మొబైల్స్ అనేవి ఉన్నవి. అప్పుడు ఎక్కువగా కీప్యాడ్ మొబైల్సే మార్కెట్లో కాంపిటీషన్. సో నోకియా అట్లా మోటరోలా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ నుంచి ఉంటుండే. సామ్సంగ్ కూడా కీప్యాడ్ మొబైల్స్ ఉన్నవి. సో సామ్సంగ్ అనేది డి వి స్టిల్ హ్యావ్ సామ్సంగ్ మొబైల్స్, నాట్ అ కీప్యాడ్. ఆండ్రాయిడ్ మొబైల్స్ అనేవి సామ్సంగ్ కంపెనీ నుంచి ఉన్నాయా ప్రజెంట్ జనరేషన్లో? Yes. డూ వీ హ్యావ్ ఎనీ మొబైల్స్ ఫ్రమ్ నోకియా? No. No. నోకియా ఇప్పుడు కంప్లీట్గా షట్ డౌన్ అవుతున్నట్టే కదా. వాళ్ళ బిజినెస్ అంతా లాస్ అయ్యి షట్ డౌన్ అయినట్టు. సో ఎందుకు షట్ డౌన్ అయిపోయింది? జనరేషన్ బేస్ చేసుకొని వాళ్ళు అప్గ్రేడ్ అవ్వలేదు మార్కెట్లో. అప్గ్రేడ్ అవ్వకపోతే ఆటోమేటిక్గా బిజినెస్ అనేది క్లోజ్ అయిపోతుంది. సాఫ్ట్వేర్లో కూడా సేమ్. మీరు జనరేషన్ బేస్ చేసుకొని టూల్ అనేది అప్గ్రేడ్ అవ్వట్లేదు అనుకోండి, ఇంకా ఆ టూల్లో మీకు ఓపెనింగ్స్ ఉండవు, కాల్స్ ఉండవు, అవుట్డేటెడ్ అయిపోద్ది. సో జాబ్స్ కూడా లాస్ అయిపోతారు. ఆల్రెడీ యూజ్ చేసిన కంపెనీస్ అన్నీ కూడా మైగ్రేట్ అయిపోతారు లేటెస్ట్ టెక్నాలజీస్కి. సో అది ఇంపార్టెంట్. జనరేషన్ బేస్ చేసుకొని అప్గ్రేడ్ అవ్వటం ఇంపార్టెంట్. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఈ టూల్ లాంచ్ చేసింది అరౌండ్ 2005 సంథింగ్. ఆల్మోస్ట్ 20 years ప్లస్ నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అంటే సో అది టైం టు టైం అప్గ్రేడ్ అవుతూ ఉన్నట్టు మార్కెట్లో. ఇప్పటికీ ఇంకా మార్కెట్లో స్టేబుల్గా ఉంది, జాబ్స్ ఉన్నవి అంటే క్లయింట్స్ ఉన్నవి, ప్రాజెక్ట్స్ ఉన్నవి అంటే అప్గ్రేడ్ అయితేనే ఆ పాసిబిలిటీ ఉంటుంది. అప్గ్రేడ్ అవ్వకపోతే ఆ పాసిబిలిటీ ఉండదు. సో అది బేస్ చేసుకొని మనకి ఫ్యూచర్లో కూడా ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళు కొత్త ఫీచర్స్ అన్నీ తీసుకొస్తూ ఉంటారు జనరేషన్ బేస్ చేసుకొని. సో ఫీచర్ స్కోప్ కూడా మనకి లైక్
we do have the proper future scope as well. So that is the importance of the tool and where do we use సో వీటికి కాంపిటీటర్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ నుంచి సిఆర్ఎం అనేది ఉన్నది. సిఆర్ఎం ఈజ్ ఎ ప్రొడక్ట్ లైక్ ఆండ్రాయిడ్ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ ద డిఫరెంట్ కంపెనీస్. లైక్ వైజ్ సిఆర్ఎం ఈజ్ ఎ ప్రొడక్ట్. సిఆర్ఎం బేసికలీ యూస్ఫుల్ ఫర్ ద టు run the business, to use the we can use it for any kind of business. So which is available from Zoho CRM, Salesforce CRM, Oracle CRM, SAP CRM, Sibyl CRM. So in our sessions we are going to discuss about the Microsoft Dynamics CRM. సో మీకు ట్రైనింగ్ పీరియడ్లో ఎప్పుడైనా సరే సాఫ్ట్వేర్కి ఎంటర్ అవుతున్నారంటే వాట్ ఎవర్ టెక్నాలజీ ఇట్ ఈస్, నాట్ ఓన్లీ ద సిఆర్ఎం, ఏ టెక్నాలజీ అయినా సరే సాఫ్ట్వేర్లో ఎంటర్ అవ్వాలి, సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి. సో ఆ డెసిషన్ తీసుకోవడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ గుడ్ డెసిషన్. సో వన్ ఆఫ్ ద మోస్ట్ రెస్పెక్టబుల్ జాబ్స్ ఇన్ ద సొసైటీ ఈజ్ ద సాఫ్ట్వేర్ జాబ్. I can say is a software job based on my experience, past experience. సో సాఫ్ట్వేర్ జాబ్లో ఈవెన్ మీకు సిఇఓ నుంచి నార్మల్ ఎంప్లాయీస్ వర్స్ కూడా ఎవ్రీవన్ వీ కెన్ సింప్లీ కాల్ ఇట్ యాజ్ అ నేమ్. సో ఆ కైండ్ ఆఫ్ లైక్ రెస్పెక్టబుల్ జాబ్ ఇది. సో ఇక్కడ వాట్ ఎవర్ టెక్నాలజీ యూ వాంట్ టు లెర్న్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఫ్యూ థింగ్స్. మీరు ఏ టెక్నాలజీ అయినా నేర్చుకుంటున్నారు, సాఫ్ట్వేర్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు అంటే ఫస్ట్ మీకు మైండ్లో ఫ్యూ థింగ్స్ అనేది మీ గ్రౌండ్ వర్క్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రౌండ్ వర్క్ చేసుకున్న తర్వాతనే ఎంటర్ అయితే మీ ఫ్యూచర్ బాగుంటుంది అండ్ మీకు సక్సెస్ అవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది. దట్ ఈస్ వన్ థింగ్. సో వాట్ ఐ మీన్, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేస్తున్నారు. కరెంట్ ఓపెనింగ్స్ అనేవి 10 ఓపెనింగ్స్ ఉన్నవి, బట్ అప్లికేషన్స్ అనేవి 30,000 వచ్చాయి. సో జాబ్ ఏ అనుకోండి, జాబ్ ఏలో ఓపెనింగ్స్ 10 ఉన్నవి, అప్లికేషన్స్ ఆర్ కాంపిటీషన్ అనేది 30,000 ఎంప్లాయీస్ ట్రై చేస్తున్నారు, 30,000 స్టూడెంట్స్ ట్రై చేస్తున్నారు. సో ఇంకొక సినారియోలో ఓపెనింగ్స్ మనకి 10 ఉన్నవి, మనకి కాంపిటీషన్ అప్లికేషన్స్ అనేది 5,000 వచ్చాయి. సో మనకి ఎక్కువగా జాబ్ క్రాక్ చేసుకోవడానికి ఫస్ట్ జాబ్ పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయా, సెకండ్ జాబ్ పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయా, ఏ జాబ్ చూస్ చేసుకుంటారు మీరు? 5,000 కాంపిటీషన్ వన్ సెకండ్ వన్ అండ్ 30,000 కాంపిటీషన్ వన్ ఫస్ట్ వన్. సో ఏది సెలెక్ట్ చేసుకుంటారు? Second one. సెకండ్ది సెలెక్ట్ చేసుకుంటారు కదా. సో సిమిలర్లీ మనకు మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ ఇయర్ అనేది మార్కెట్లో ఎవరికీ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టూల్ ఉందని కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకి కూడా ఎక్కువ తెలియదు. దట్ ఈస్ ఎ ప్రైమరీ బెనిఫిట్. కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంటుంది అండ్ మార్కెట్లో జాబ్ ఓపెనింగ్స్ అనేది మనకి లైక్ వీ డూ హ్యావ్ వెరీ సఫిషియంట్ జాబ్ ఓపెనింగ్స్ సిన్స్ కాంపిటీషన్ ఈస్ లెస్. ఎవరైనా ఒక పర్సన్ సాఫ్ట్వేర్లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఇప్పుడు అంతా కూడా కామన్ టెక్నాలజీస్ ఏంటి, లైక్ సైబర్ సెక్యూరిటీ అని, లేదంటే డెవాప్స్ అని, లేదంటే పైథాన్ అని. సో వీటిలోనే చూస్ చేసుకుంటారు బికాస్ మనకి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా వీటికి రిలేటెడ్గానే ఎక్కువగా ఉంటాయి. సిఆర్ఎం ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కువగా అసలు లేవు, మోస్ట్ ఆఫ్ దెమ్, లైక్ కంపేర్ విత్ అదర్ టెక్నాలజీస్, వేరే టెక్నాలజీ టెస్టింగ్ కానీ. సో మీరు కూడా అలా కామన్ టెక్నాలజీస్కి వెళ్ళటం వల్ల, కాంపిటీషన్ హెవీగా ఉండటం వల్ల మీరు అక్కడ ఫెయిల్ అయిపోతారు. ఫెయిల్ అయిపోయిన తర్వాత రియలైజ్ అయ్యారనుకోండి, సో మా ఫ్రెండ్ ఇది తీసుకున్నాడు, నేను కూడా ఇది తీసుకుంటాను అని చెప్పేసి వెళ్ళారనుకోండి, సో మీకు టైం వేస్ట్ అయిపోద్ది, ఫెయిల్ అయిపోతారు అండ్ మీకు అక్కడ ఆల్రెడీ ఒక 2-3 నేర్చుకుంటారు, ఇంకా మీకు ఇంట్రెస్ట్ పోతుంది. నాన్ ఐటీలో ఏదో ఒక టెంపరీ జాబ్ చేయాలని చెప్పేసి నాన్ ఐటీలో ఎంటర్ అయిపోతారు. సో నాన్ ఐటీలో ఎంటర్ అవ్వటం వల్ల ఇంకొక ప్రాబ్లం ఏంటి, మీరు ఈవెన్ లెట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 పర్సన్స్ తీసుకున్నారనుకోండి, నాన్ ఐటీ ప్లస్ ఐటీ. ఒక 5 years బ్యాక్ నాన్ ఐటీ పర్సన్ 30,000తో కెరీర్ అనేది స్టార్ట్ చేశాడు, ఐటీ పర్సన్ ఓన్లీ 15,000తో కెరీర్ స్టార్ట్ చేశాడు. 5 years తర్వాత ఐటీ పర్సన్ శాలరీ మనకి స్కోప్ ఉంటుంది 1 to 1.5 lakh పర్ మంత్ వరకు వెళ్ళే స్కోప్ ఉంటుంది ఐటీ పర్సన్కి. బట్ నాన్ ఐటీ పర్సన్ ఈవెన్ దో హీ స్టార్టెడ్ ఫ్రమ్ 30,000, 5 years తర్వాత కూడా ఇంకా 50,000 కన్నా తక్కువగానే ఉంటాడు శాలరీ. కెరీర్లో గ్రోత్ ఉండదు అండ్ మనకి హెవీ వర్క్ లోడ్ ఉంటుంది నాన్ ఐటీలో, నైట్ షిఫ్ట్స్ ఉంటవి అవి. సో అవంతా చాలా టఫ్. సో ఎప్పుడైనా సరే మీరు కెరీర్ని బిల్డ్ చేసేటప్పుడు ప్రాపర్ డెసిషన్ తీసుకొని బిల్డ్ చేసుకుంటే ఫ్యూచర్ కూడా మీకు ప్రాపర్గా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, సో సాఫ్ట్వేర్లో
మీరు ఎంటర్ అవ్వాలన్నప్పుడు ఇట్స్ లైక్ వర్క్ బేస్డ్ వర్క్ అనేది చేయాల్సి వస్తుంది. నాట్ లైక్ నాన్ ఐటీ అంటే మీకు డేటా చూసుకొని ఎంటర్ చేయటం, మీకు అది మైండ్తో ఎక్కువగా లైక్ మీకు మైండ్తో థింక్ చేయాల్సిన అవసరం లేదు. నాన్ ఐటీ జాబ్ ఈజీగా డేటా ఎంటర్ చేయటం, ఉన్న డేటాని ఎంటర్ చేయటం, లేదంటే ఏదైనా కాలింగ్ చేయటం, వాటికి రిలేటెడ్గా ఉంటాయి, ఏదైనా క్యాలిక్యులేట్ చేయటం. బట్ ఐటీలో యూ నీడ్ టు థింక్ అండ్ రైట్ ద లాజిక్. లాజిక్ అనేది థింక్ చేసి ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. వెదర్ ఇట్ ఈస్ టూల్ బేస్డ్, ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ టూల్ బేస్డ్, యూ నీడ్ టు థింక్ అండ్ యూనిట్ ఇంప్లిమెంట్ ఇన్ ద సిస్టమ్. సిస్టంలో ఇంప్లిమెంట్ చేయాలంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. మీరు కార్ అనేది నేర్చుకోవాలనుకుంటున్నారు, కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారు. కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలన్నప్పుడు సో ఒక డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అయ్యారు. ఆ డ్రైవింగ్ స్కూల్లో మీకు జస్ట్ థియరిటికల్ నాలెడ్జ్ ఇచ్చారు. ఇది గేర్, ఇది క్లచ్ అని చెప్పేసి ఇలా స్టార్ట్ చేయాలని ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్ ఇచ్చారు. సో మీరు కూడా మీకు ప్రాక్టికల్గా ఎక్కువ ఫోకస్ చేయాలి. నాకు థియరిటికల్ చాలని చెప్పేసి థియరిటికల్గా ఫోకస్ చేశారు. సో అప్పుడు మీరు డైరెక్ట్గా హైవేలో డ్రైవ్ చేయగలుగుతారా? మీకు థియరిటికల్ నాలెడ్జ్ ఉంది నాకు, సో ఐ కెన్ డ్రైవ్, మీ కాన్ఫిడెన్స్ ఉంటే మీరు హైవేలో కెన్ యూ డ్రైవ్? No. ఇస్ ఇట్ No. పాసిబుల్? అది రిస్కీ కదా. మీరు ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళి నేను డ్రైవ్ చేయగలుగుతాను, నేను డ్రైవ్ చేయగలను, నాకు థియరిటికల్ నాలెడ్జ్ ఉంది అని వెళ్ళి మీరు హైవేలో డ్రైవ్ చేస్తే అది డేంజర్ టు యువర్ లైఫ్ ఓన్లీ. సిమిలర్లీ, ఇప్పుడు మీరు ఇక్కడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో నేను థియరిటికల్గా నేర్చుకున్నాను, స్ట్రాంగ్ ఉన్నాను, నేను చేయగలుగుతాను అని చెప్పేసి మీరు ఏదో ఒకటి చేసి మీరు ఎంటర్ అయ్యారనుకోండి జాబ్లో, ఇట్స్ అ డేంజర్ టు యువర్ కెరీర్ ఓన్లీ. మీకు అక్కడ ఒక మెంటల్ టెన్షన్ వస్తుంది, వర్క్ చేయలేరు, అండ్ ఎప్పుడు ఏం అడుగుతారో ఆ ఫీలింగ్లోనే ఉంటారు. ఏం అడుగుతారు, ఏం చెప్పాలి. సో అవన్నీ అవాయిడ్ చేయాలంటే మీరు ప్రాక్టికల్గా స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి, మీకు తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం అడుగుతున్నారు, అసలు రిక్వైర్మెంట్ ఏంటి, ఏం చేయాలి అనేది క్లారిటీ ఉంటుంది. కాబట్టి క్లారిటీ ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక పర్సన్ కార్ డ్రైవింగ్ చేయాలి అంటే, అండ్ అలాగే ఒక జస్ట్ 1 month ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ 1 month ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంది, కార్ డ్రైవింగ్ చేయాలన్నా ఇద్దరు డ్రైవింగ్ స్కిల్స్లో ఎవరు ఎక్కువగా కాన్ఫిడెన్స్ అనేది ఎవరికి ఎక్కువగా ఉంటుంది? కాన్ఫిడెన్స్గా ఎవరు డ్రైవ్ చేయగలుగుతారు? 5 years పర్సనే కదా. సో అట్లా ఎక్స్పీరియన్స్ ఎక్కువగా, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎక్కువగా ఉంటేనే మీకు జాబ్ చేయడానికి కూడా కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు మన కోర్స్లో మనం ఎక్కువగా ఫోకస్ చేసేది ప్రాక్టికల్, రియల్ టైం ఓరియంటెడ్గా ఉంటుంది. సో మీరు ప్రాక్టీస్ చేయాలంటే మీరు ఎలా? దట్ ఈస్ వన్ క్వశ్చన్. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇది ట్రయల్ బేస్డ్ సిఆర్ఎం అనేది ఒకటి ఇస్తారు. మీకు ఆల్మోస్ట్ ట్రయల్ సిఆర్ఎం ఒక 4 to 6 months వరకు యూజ్ చేసుకోవచ్చు. ఇనిషియల్గా 1 monthకి ఇస్తారు, మనం రెన్యువల్ చేసుకొని అప్ టు 6 months వరకు యూజ్ చేసుకోవచ్చు. అది మన టీం హెల్ప్ చేస్తారు మీకు. ఆ ట్రయల్ వర్షన్ ఇంకొక బెనిఫిట్ ఏంటి, ఏదైతే మీరు ట్రయల్ సిఆర్ఎం యూఐ అండ్ సెటప్ అండ్ వర్క్ చేస్తున్నారో ట్రైనింగ్ పీరియడ్లో, రియల్ టైంలో కూడా యాజ్ ఇట్ ఈస్గా సేమ్ యూఐ, సేమ్ డిజైన్, సేమ్ సెటప్, సేమ్ నావిగేషన్తో సిస్టమ్ అనేది ఉంటుంది రియల్ టైంలో కూడా. సో అది ఒక అడిషనల్ అడ్వాంటేజ్ ఈ టెక్నాలజీకి. మీకు కొన్ని కొన్ని టెక్నాలజీకి ప్రాక్టీస్ టైంలో ఒకటి ఉంటుంది డెమో సిస్టమ్ లాగా, రియల్ టైంకి వెళ్ళేసరికి మీకు కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది, డిఫరెంట్ యూఐ, డిఫరెంట్ డిజైన్ ఉంటుంది, అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఈ టెక్నాలజీకి ఉండదు. సో మనకి సేమ్ యాస్టేజ్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇది లెట్ మీ జస్ట్ షో యూ. నేను ఒక ట్రయల్ సిఆర్ఎం తీసుకున్నాను. ట్రయల్ సిఆర్ఎం అప్లికేషన్ నావిగేషన్ అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ నావిగేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది లెట్ మీ జస్ట్ షో యూ. సో వన్స్ యూ లాగిన్ టు ద సిస్టమ్, మీరు సిస్టంలోకి లాగిన్ అయిన తర్వాత ట్రయల్ సిఆర్ఎం తీసుకుంటారు. ఆ ట్రయల్ సిఆర్ఎం ఎలా తీసుకోవాలి ఏంటి అనేది నేను ఒక రికార్డెడ్ వీడియో ఇస్తాను. అది సింపుల్ సైన్అప్ ప్రాసెస్. జీమెయిల్కి ఎలా అయితే సైన్అప్ అవుతామో సేమ్ ప్రాసెస్గా సైన్అప్ అయ్యి ట్రయల్ సిఆర్ఎం తీసుకోవచ్చు. సక్సెస్ఫుల్గా సైన్అప్ అయిన తర్వాత మీకు ఈ యూఐ వస్తుంది. ఫస్ట్ యూఐ వచ్చిన తర్వాత మీరు ఈ డైనమిక్ సిఎస్5 కస్టమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇవి యాప్స్ అంటాం. యాప్స్లో యూనిట్ టు చూస్ దిస్ వన్.
So what is the reason behind why do we need to choose that you will understand in our further sessions. సో మీకు డే వన్లోనే మీకు ఫస్ట్గా ఒక క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళినప్పుడు స్లోగా స్టెప్ బై స్టెప్ నేర్పిస్తారు. గేర్ ఇలా వేయాలి, స్టార్ట్ ఇలా చేయాలి, ఫస్ట్ స్టార్ట్ అనేది నేర్పిస్తారు. మీరు అప్పుడే ఇక్కడ ఇది గేర్ బాక్స్ ఎందుకుంది, ఇక్కడ బ్రేక్ ఎందుకుంది, ఇక్కడ క్లచ్ ఎందుకుంది, అండ్ ఇక్కడ యాక్సిలరేటర్ ఎందుకుంది, అవన్నీ క్వశ్చన్స్ అడిగారు అనుకోండి, మీకు డే వన్లో ఉండొచ్చు. బికాజ్ ఇట్ ఈస్ ఎ డే వన్, యూ మే హ్యావ్ దోస్ కైండ్ ఆఫ్ డౌట్స్. సో అవన్నీ పెట్టుకుంటే మీరు డ్రైవింగ్ నేర్చుకోలేదు. స్టెప్ బై స్టెప్ తను కవర్ చేస్తాడని. సో సిమిలర్గా మనం స్టెప్ బై స్టెప్ అన్నీ కవర్ చేస్తాం. కాకపోతే డే వన్లో ఫోకస్ చేసే తను ఏదైతే కవర్ చేశారో డే వన్ వాటి మీద ఫోకస్ చేసుకొని గుర్తుపెట్టుకోండి. మిగతావి ఆటోమేటిక్గా ఫర్దర్ సెషన్స్లో వస్తాయి. ఫస్ట్ ఈ డైనమిక్ 365 కస్టమ్ సెలెక్ట్ చేసుకొని ఇలా ఒక అప్లికేషన్ ఉంటుంది. దీన్ని మనం సైట్ మ్యాప్ అంటాం. లెఫ్ట్ సైడ్ వాట్ ఎవర్ వీ కెన్ సీ, సో విల్ కాల్ ఇట్ యాజ్ అ సైట్ మ్యాప్. సో ఇక్కడ లైక్ ఐ మెన్షన్, సిఆర్ఎం అనేది ఒక 3 కామన్ మాడ్యూల్స్ని ఇంట్రడ్యూస్ చేశారని చెప్పాను కదా. సేల్స్, సర్వీస్, మార్కెటింగ్. సేల్స్ అంటేనేమో సేల్స్ రిలేటెడ్ కాంపోనెంట్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సర్వీస్ అంటేనేమో సర్వీస్ రిలేటెడ్ కాంపోనెంట్స్. మార్కెటింగ్ అంటేనేమో మార్కెటింగ్ రిలేటెడ్ కాంపోనెంట్స్ ఇక్కడ కనిపిస్తాయి. సో వీటినేమో ఎంటిటీస్ అంటాం సిఆర్ఎం టర్మినాలజీస్లో. సో ఇది ఒక బేసిక్ నావిగేషన్ అప్లికేషన్ యూఐ అంటారు. సో ఇప్పుడు మనకి ఏ కైండ్ ఆఫ్ టాస్క్ వస్తుంది ఏంటి అనేది మీకు అర్థం అవ్వాలి. అసలు జనరల్గా ఏ టాస్క్లు ఉంటవి ఏంటి మీకు రియల్ టైంలో. సో అదంతా అర్థం అవ్వాలంటే మనం ఒక టాస్క్ అనేది చేద్దాము. సింపుల్ టాస్క్ చేసి మనం చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో వాట్ ఐ విల్ డూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్ఎస్సి బోర్డ్ వాళ్ళు దే వాంట్ టు సెటప్ సిఆర్ఎం సిస్టమ్ టు రన్ దేర్ బిజినెస్. సో ఎస్ఎస్సి బోర్డ్ వాళ్ళు వాళ్ళ డైలీ ఆపరేషన్స్ చేయడానికి వాళ్ళు సిఆర్ఎం సిస్టమ్ అనేది యూజ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. జనరల్గా ఎస్ఎస్సి బోర్డ్ వాళ్ళు స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేసుకుంటారు వాళ్ళ సిస్టంలో. సో ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళ సిస్టంలో యూజువల్గా, లైక్ స్టూడెంట్ నేమ్, ఫోన్ నెంబర్, అండ్ ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఈమెయిల్, Roll agenda, number. స్టూడెంట్ రోల్ నెంబర్, and then subject wise Subject marks. marks. First language marks, Second language, marks, English marks, Mathematics. social media, and also the Total. total marks and total secured marks. Total secured marks you will take separately. Total marks means 600, total secured marks means whatever he is getting, we'll call it as total secured marks. And then percentage, secured percentage, Grade and result. grade and result. సో ఈ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది వాళ్ళ బిజినెస్కి, డైలీ రన్ చేసే బిజినెస్కి. ఈ బిజినెస్ అనేది వాళ్ళ సిస్టంలో ఉండాలి. సిస్టంలో ఉంటేనే ఫర్దర్ ఆపరేషన్స్ అనేది చేయగలుగుతారు. ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ డేటాని మన సిస్టంలో మెయింటైన్ చేయాలి అంటే, ఇప్పుడు సిఆర్ఎం సిస్టమ్, ఇఫ్ యూ టాక్ అబౌట్ ద సిఆర్ఎం సిస్టమ్, మన సిఆర్ఎం సిస్టమ్ని సెటప్ చేస్తున్నాం వాళ్ళకి. సిఆర్ఎం సిస్టమ్ మెయింటైన్ చేయాలంటే మనం ఎంటిటీస్ అండ్ ఫీల్డ్స్ అనే కాంపోనెంట్స్ యూజ్ చేస్తాం. మన డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఎంటిటీస్ అనే ఫీల్డ్స్ అనే కాంపోనెంట్స్ యూజ్ చేసుకొని ఇవన్నీ కూడా ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ ఏమో ఫీల్డ్స్ కింద క్రియేట్ చేయాలి. అండ్ లైక్ వీ కెన్ క్రియేట్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఎంటిటీ, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ని ఎంటిటీ కింద క్రియేట్ చేసి ఇవన్నీ ఫీల్డ్స్ కింద క్రియేట్ చేసి వీ కెన్ యూజ్ ఇట్. అలా సిస్టంలో సెటప్ చేయొచ్చు. ఐమ్ టాకింగ్ అబౌట్ ద సిఆర్ఎం సిస్టమ్. జనరల్గా మీకు entity we also call it as a table, and the fields we also call it as a columns if you compare with other systems SQLs and all. Yeah, let us see మనం ఇది ఈ సింపుల్ సిస్టమ్ని మనం సిఆర్ఎంలో ఇప్పుడు సెటప్ చేసి చూద్దాం. సో మనం తీసుకున్న టైలరింగ్ ఎగ్జాంపుల్లో టైలర్ ప్రొడక్ట్ని ఆల్టరేట్ చేయడానికి ఏం యూజ్ చేస్తాడు? లైక్ షర్ట్ని ఆల్టరేట్ చేయాలంటే వాట్ హీ విల్ యూస్? టైలర్ Machine. మిషన్ యూజ్ చేస్తాడు కదా. సో సిమిలర్లీ ఇప్పుడు మనం సిఆర్ఎం ప్రొడక్ట్ని కస్టమైజ్ చేయాలి అంటే మనకు ఒక మిషన్ కావాలి.
సో వాట్ ఈజ్ అవర్ మిషన్? సిఆర్ఎంలో సొల్యూషన్ అనే ఒక కాంపోనెంట్ ఆర్ కాన్సెప్ట్ ఉంటుంది. సొల్యూషన్ ఈజ్ ద మిషన్. సొల్యూషన్ యూస్ చేస్తే మనం ఏదైనా కస్టమైజేషన్ అనేది చేయగలుగుతాం. సిఆర్ఎంని కస్టమైజ్ చేయగలుగుతాం. సో లెట్ us క్రియేట్ ద సొల్యూషన్ అనేది సెటప్ చేద్దాం. సో మన మిషన్ని మనం ఇప్పుడు సెటప్ చేసుకుందాం. సో సొల్యూషన్ని సెటప్ చేయడానికి క్లిక్ ఆన్ సెట్టింగ్స్, అడ్వాన్స్ సెట్టింగ్స్, నావిగేషన్ స్టెప్స్, దెన్ క్లిక్ ఆన్ దిస్ సెట్టింగ్స్, దెన్ సొల్యూషన్స్, click on the new solution. సో ఇక్కడ నేను సొల్యూషన్ నేమ్, మీ నేమ్ నుంచి ఒక 3 క్యారెక్టర్స్ తీసుకొని జస్ట్ ప్రొవైడ్ ఏ నేమ్ అండ్ ఆల్సో ద పబ్లిషర్, క్లిక్ పబ్లిషర్. ఇప్పుడు సొల్యూషన్ అనేది సెటప్ చేస్తున్నాం మనం. న్యూ బటన్ క్లిక్ చేసిన తర్వాత నేమ్ ఇవ్వండి. నేమ్ ఇచ్చిన తర్వాత పబ్లిషర్, క్లిక్ సర్చ్ అండ్ లుక్ ఫర్ మోర్ రికార్డ్స్, క్లిక్ ఆన్ న్యూ. You can provide it or అండ్ ఇక్కడ ప్రిఫిక్స్ ఉంది కదా, ప్రిఫిక్స్లో మీ నేమ్ నుంచి ఏదైనా ఒక 3 క్యారెక్టర్స్ తీసేసుకోండి. ఇది పబ్లిషర్ సెటప్. ఈ పబ్లిషర్ ఇంపార్టెన్స్ అవంతా మీకు ఫర్దర్ క్లాస్లో వస్తుంది. జస్ట్ ఇది క్రియేట్ చేసుకోవాలి, ఇది ప్రాసెస్ అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి ప్రస్తుతానికి. The version you just enter 10.0.0. జస్ట్ క్లిక్ సేవ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఒక సొల్యూషన్ అనేది రెడీ అయిపోయింది. మన మిషన్ అనేది రెడీ అయింది. ఇప్పుడు వీఆర్ రెడీ టు డూ ద కస్టమైజేషన్స్. ఇప్పుడు మనం కస్టమైజేషన్స్ అనేది చేయొచ్చు. వీఆర్ రెడీ టు డూ ద కస్టమైజేషన్స్. సిఆర్ఎంని కస్టమైజ్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా కాంపోనెంట్స్, మనకు సిఆర్ఎంలో ఉన్న కాంపోనెంట్స్, ఎంటిటీస్ అంటే ప్లగిన్స్, ప్రాసెస్, వెబ్ రిసోర్స్, ఇవన్నీ మన కోర్స్లో నేర్చుకుంటాం స్టెప్ బై స్టెప్. ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సిన ఎంటిటీస్ అంటే క్లిక్ న్యూ. ఎంటిటీస్ క్లిక్ చేసి న్యూ బటన్ క్లిక్ చేస్తున్నాను. దెన్ క్రియేట్ ఎ న్యూ ఎంటిటీ, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్. జస్ట్ ప్రొవైడ్ ద నేమ్ ఒకటి ఇవ్వండి. నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఏరియా దట్ డిస్ప్లే దిస్ ఎంటిటీ అని ఉంది కదా, సేల్స్, సర్వీస్, మార్కెటింగ్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నవి. సో వాట్ డస్ ఇట్ మీన్? దీని మీనింగ్ ఏంటి అంటే ఇప్పుడు మనకు ఇవన్నీ ఎంటిటీస్, మనకి ప్రోడక్ట్తో పాటు వచ్చిన ఎంటిటీస్, అవుట్ ఆఫ్ బాక్స్ ఎంటిటీస్ అంటాం. సిఆర్ఎం అనేది మనం ఏం చెప్పాము, రెడీమేడ్ టూల్ అని చెప్పాము. రెడీమేడ్ టూల్ అంటే కొన్ని ఫీచర్స్తో వస్తుంది ఆల్రెడీ. ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ బాక్స్ ఎంటిటీస్. ఎలా అయితే ఇప్పుడు సేల్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు సేల్స్ రిలేటెడ్ ఎంటిటీస్ అండ్ సర్వీస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు సర్వీస్ రిలేటెడ్ ఎంటిటీస్ కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు న్యూగా క్రియేట్ చేసిన ఎంటిటీ మీకు ఏ మాడ్యూల్స్లో కనిపించాలో అది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఐఎమ్ జస్ట్ షోయింగ్ అంటే ద సేల్స్ ఫర్ నౌ. క్లిక్ సేవ్. సేవ్ బటన్ క్లిక్ చేయండి. బ్యాక్ ఎండ్లో సిస్టమ్ కొన్ని ఫీల్డ్స్ క్రియేట్ చేస్తుంది. సో ఇట్ టేక్స్ సమ్ టైమ్, లెట్ ఇట్ క్రియేట్. సో బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ సిస్టమ్ కొన్ని సెటప్ చేసుకోవడానికి ఇట్ టేక్స్ కపుల్ ఆఫ్ మినిట్స్.
It's still creating. Sir, live. Yeah, it's created now. క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ మనకు కావాల్సిన విధంగా ఫీల్డ్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఇఫ్ యూ జస్ట్ క్లిక్ సేవ్ అండ్ క్లోజ్ అండ్ మన సొల్యూషన్ అనేది ఇక్కడ ఓపెన్లో ఉంటుంది. ఇప్పుడు ఎంటిటీ క్రియేట్ అయింది. ఎంటిటీని ఎక్స్పాండ్ చేసి ఈ ఎంటిటీ ఎక్స్పాండ్ చేసి ఫీల్డ్స్ అని ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ మనకి సిస్టమ్ క్రియేట్ చేసిన ఫీల్డ్స్, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫీల్డ్స్. కొన్ని డిఫాల్ట్ ఫీల్డ్స్ ఉంటాయి, క్రియేటెడ్ బై, క్రియేటెడ్ ఆన్ అండ్ నేమ్. సో ఆ కైండ్ ఆఫ్ ఫీల్డ్స్ ఇక్కడ ఉంటవి. సో ఇప్పుడు మనకి ఏవైతే ఫీల్డ్స్ కావాలో మన బిజినెస్ తగ్గట్టుగా మన ఫీల్డ్స్ అనేది క్రియేట్ చేసుకుందాం. ఒక నేమ్ అనే ఒక ఫీల్డ్ ఉంటుంది, సిస్టమే క్రియేట్ చేస్తుంది. ఆ నేమ్ ఫీల్డ్ని మనం ఇప్పుడు స్టూడెంట్ నేమ్ కింద యూటిలైజ్ చేసుకుందాం. ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ న్యూ ఫీల్డ్ విల్ జస్ట్ యూజ్ ఇట్ ఫర్ ద స్టూడెంట్ నేమ్ అండ్ రిమైనింగ్ ఫీల్డ్స్ విల్ క్రియేట్ సపరేట్లీ. సో స్టూడెంట్ రోల్ నెంబర్, క్లిక్ న్యూ అండ్ క్రియేట్ ఎ ఫీల్డ్. స్టూడెంట్ రోల్ నెంబర్, ఫీల్డ్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ మీకు లైక్ డేటా టైప్స్ ఉంటాయి, సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్, డెసిమల్ ఫీల్డ్, హోల్ నెంబర్ ఫీల్డ్, మల్టీ లైన్ ఆఫ్ టెక్స్ట్, ఆప్షన్ సెట్, డేట్ అండ్ టైం. బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ వీ కెన్ చూస్. ఇప్పుడు నేను సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సేవ్, సెకండ్ సేవ్ అండ్ క్లోజ్, థర్డ్ సేవ్ అండ్ క్రియేట్ న్యూ. సో ఇంకా మనకి ఏమైనా ఫీల్డ్స్ ఉన్నాయి అనుకోండి, వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ సేవ్ అండ్ క్రియేట్ న్యూ. సో నాకు ఇంకా ఫీల్డ్స్ ఏం లేవు, ఓన్లీ వన్ ఫీల్డ్ క్రియేట్ చేయాలంటే సేవ్ అండ్ క్లోజ్ క్లిక్ చేయొచ్చు. క్లోజ్ అయిపోద్ది ఈ విండో. సో ఇంకా మళ్ళీ క్రియేట్ చేయాలంటే మళ్ళీ న్యూ బటన్ క్లిక్ చేయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనం లాస్ట్ ఆప్షన్స్ క్లిక్ చేసామనుకోండి, సేవ్ అండ్ క్రియేట్ న్యూ. సో మనం అక్కడే మల్టిపుల్ ఫీల్డ్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఈమెయిల్ అండ్ ఇక్కడ నేను ఏమి ఇస్తాను, సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ అంటే ఫార్మాట్లో ఈమెయిల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ బట్ ఫార్మాట్ ఈమెయిల్ సెలెక్ట్ చేసుకుంటాను. సేవ్ అండ్ క్రియేట్ న్యూ. And then I will create the other fields. Gender. Gender. సో జెండర్, వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ డేటా టైప్? మన జనరల్గా డ్రాప్ డౌన్ అనేది ఉంటుంది కదా. Option set. యా, ఇక్కడ మనకి ఆప్షన్ సెట్ అనే ఒక డేటా టైప్ ఉంటుంది. సో వీ కెన్ చూస్ ఇట్ యాజ్ ఎ ఆప్షన్ సెట్. సో మన జెండర్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయో ఆప్షన్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. 1 2, 1 ఈజ్ మెయిల్, అదర్ 1 ఈజ్ ఫీమేల్. యా, click save and create new. I will create the subject marks. Phone number. Subject marks expected data type ఏముంటుంది? What is Whole expected? number. Yeah, we'll choose the whole number. Whole number generally start from 0 to 100, maximum and minimum value, so we can provide. Whole number under 0 to 100. Whole number. Mass marks. English marks. I'll choose whole number. Whole number 0 to 100.
So total secured marks, like what data type we can choose? Float. Yeah, we can use float or whole number, anything is fine. సో జనరల్గా మనకి మినిమం అండ్ మాక్సిమం వాల్యూ ఏమింటవి టోటల్ సెక్యూరిటీ మార్క్స్కి? 0 to 600. యా 0 to 600. 0 to 600. Next one, total secured percentage. So total secured percentage expected data type should be decimal, right? Decimal. And minimum and maximum value 0 to 0 100. 100. అండ్ టోటల్ మార్క్స్ జనరల్గా మనకి టోటల్ మార్క్స్ 600 ఉంటాయి కదా. సో 600 అనేది మనం తీసుకుందాం ఇక్కడ. మినిమం ఆల్సో 600, maximum ఆల్సో 600. Total marks is different, total secured marks is different as per our setup. Phone number create. Grade, yeah. Grade expected data type ఏముంటుంది? Option set. I will go with the option set. And generally we do have the A, B, C. So I will add 3 options, 1, 2, 3. ఇక్కడ మనం ఆప్షన్స్ నేమ్స్ చేంజ్ చేసుకోవచ్చు. A, B, C. Then result. Result మనకి again it's option set. We do have 2 options, pass and Pass fail. fail. So I added the 2. One is I will rename it as a pass. The other one I will rename it as a fail. And I will create a phone number field as well. Click new. So phone number is the last field. యా అండ్ సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ ఫార్మాట్లో మనం ఫోన్ అనే ఒక సింబల్ ఉంటుంది, ఫోన్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఈ ఫార్మాట్ బెనిఫిట్ ఏంటి అనేది మీకు యూఐలో చూపిస్తాను. సో ఐమ్ డన్ విత్ ద ఫీల్డ్స్, ఐ విల్ డూ సేవ్ అండ్ క్లోజ్. యా ఇప్పుడు మనం ఫీల్డ్స్ అనేది సెటప్ చేసాం అండ్ ఎంటిటీ కూడా క్రియేట్ చేసాం. సో ఇప్పుడు మనకి ఈ ఎంటిటీని పబ్లిష్ చేయాలి, పబ్లిష్ చేస్తేనే ఎండ్ యూజర్కి రిఫ్లెక్ట్ అవుతాయి. ఇది మనం యాజ్ ఏ డెవలపర్గా ఇక్కడ మనం సెటప్ చేస్తాం సొల్యూషన్లో. ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి కనిపించాలి. ఇప్పుడు మన సేల్స్లో కనిపించాలని చెప్పాము. ఇప్పుడు సేల్స్లో మనకు ఆటోమేటిక్గా రాదు. ఇక్కడ మనకి పబ్లిష్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఎంటిటీ సెలెక్ట్ చేసుకొని పబ్లిష్ ఉంటుంది. పబ్లిష్ చేస్తేనే రిఫ్లెక్ట్ అవుతాయి సేల్స్లో. ఇప్పుడు పవర్ బిల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ ఈ సిస్టమ్కి లాగిన్ అయ్యి ఇక్కడ మనం ఇప్పుడు ఎంటిటీ యాడ్ చేస్తాం కదా, ఆ ఎంటిటీకి వెళ్ళి వాళ్ళ డేటా అనేది ఎంటర్ చేసుకోవచ్చు, వాళ్ళ బిజినెస్ డేటా ఆపరేషన్స్ అనేది చేసుకోవచ్చు. యా పబ్లిష్ అయింది. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసి రీఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేస్తే రిఫ్లెక్ట్ అవుతాయి. ఇజ్ ఇట్ షోయింగ్? మనకు కనిపిస్తుందండి స్టూడెంట్ ఇన్ఫర్మేషన్. Yes. ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఐ థింక్ యూ సెలెక్ట్ అగైన్, రీఫ్రెష్ అండ్ డూ ఇట్ అగైన్. సమ్ ఎర్రర్ ఈస్ కమింగ్. ఈ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ వస్తే మళ్ళీ ఒకసారి చేయండి. మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేసుకొని యూ ట్రై టు డూ. మనకి ఆ బ్యాక్ ఎండ్లో ప్రాసెస్ చేసుకోవడానికి టైం పడుతుంది. వెయిట్ ఫర్ కపుల్ ఆఫ్ మినిట్స్, దెన్ యూ రీఫ్రెష్ అండ్ ట్రై అగైన్. ఐ కెన్ సీ. సో మనకి ఇప్పుడే కదా ఎంటిటీ క్రియేట్ చేసింది, రికార్డ్స్ అనేవి 0. ఇప్పుడు న్యూ రికార్డ్స్, స్టూడెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాలి అంటే న్యూ బటన్ క్లిక్ చేయాలి. సో ఇట్ ఈస్ షోయింగ్, ఇది మనం ఫామ్ అంటాం. మనం న్యూ రికార్డ్స్ని క్రియేట్ చేసే కాంపోనెంట్ని సిఆర్ఎంలో ఫామ్ అంటాం. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ షోయింగ్ ఓన్లీ నేమ్ ఫీల్డ్ మాత్రం చూపిస్తుంది. బట్ మనకి మిగతా ఫీల్డ్స్ ఉన్నాయి కదా, లైక్ సబ్జెక్ట్ మార్క్స్ అండ్ ఆల్సో గ్రేడ్ అండ్ రిజల్ట్, అవన్నీ మనకి కనిపించట్లేదు. సో అవన్నీ కనిపించాలంటే ఓపెన్ ద సొల్యూషన్ అగైన్. ఇక్కడ మీకు ఫామ్స్ అని ఉంటుంది, ఫామ్ సెలెక్ట్ చేసుకొని
ఇక్కడ మెయిన్ ఫామ్ అని ఒకటి ఉంటుంది. ఫామ్ టైప్ మెయిన్, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మనం ఫీల్డ్స్, వాట్ ఆర్ ఫీల్డ్స్ ఇట్ ఈస్ షోయింగ్. మనకి ఇక్కడ ఏ ఫీల్డ్స్ ఉన్నవి? ఓన్లీ నేమ్ ఉంది కాబట్టి నేమ్ మాత్రమే చూపిస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సిన ఫీల్డ్స్ అన్ని కూడా ఇక్కడ యాడ్ చేయాలి. సో లెట్ మీ జస్ట్ యాడ్ ద వాట్ ఎవర్ ఫీల్డ్స్ వీ నీడ్. స్టూడెంట్ రోల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్. లెట్ us యాడ్ ద ఫీల్డ్స్. డ్రాగ్ చేసి డ్రాప్ చేసుకోవటం మనకి ఇక్కడ. సో సింప్లీ డ్రాగ్ అండ్ డ్రాప్. యా, ఇవంతా సెటప్ చేసిన తర్వాత మీకు కావాల్సిన ఫీల్డ్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ బటన్ క్లిక్ చేయండి. సేవ్ చేసి పబ్లిష్ చేయాలి. ఫస్ట్ యూ నీడ్ టు సేవ్, దెన్ డూ ద పబ్లిష్. పబ్లిష్ బటన్ ఇక్కడే ఉంటుంది ఫామ్లో. పబ్లిష్ అయిన తర్వాత దెన్ సేవ్ అండ్ క్లోజ్, దెన్ కమ్ బ్యాక్ హియర్ అండ్ రీఫ్రెష్. లెట్ మీ క్లిక్ న్యూ. యా, ఈజ్ షోయింగ్ ద ఫీల్డ్స్ చూపిస్తుందా ఇప్పుడు? ఎస్ సార్. సో ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎస్ఎస్సి బోర్డులో వర్క్ చేసే ఎంప్లాయీస్ అనుకోండి. మీరు సిస్టమ్ సెటప్ చేయమని నన్ను అడిగారు, నేను సెటప్ చేసి ఇచ్చాను మీకు. మీరు యాజ్ ఏ ఎండ్ యూజర్గా చెక్ చేస్తున్నారు. ఇక్కడ మీకు యాజ్ ఏ ఎండ్ యూజర్గా వాట్ ఆర్ ఆల్ మిస్టేక్స్ యూ ఐడెంటిఫైడ్. మీకు ఇక్కడ ఏమేమి మిస్టేక్స్ ఉన్నవి? ఈజ్ ఇట్ ప్రాపర్లీ అలైన్డ్ ఆర్ డూ యూ హ్యావ్ ఎనీ మిస్టేక్స్? మీకు ఇక్కడ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా? ప్రాపర్గా ఉందా? I think some fields need to be mandatory, like Yeah. student role, phone number. యా, వితౌట్ సబ్జెక్ట్ మార్క్స్ ఈజ్ ఇట్ వ్యాలిడ్ స్టూడెంట్? జనరల్ ఎస్ఎస్సి బోర్డ్లో ఒక స్టూడెంట్ ఎంట్రీ చేసేటప్పుడు వితౌట్ సబ్జెక్ట్ మార్క్స్ ఈజ్ ఇట్ వ్యాలిడ్? నో. ఇప్పుడు నేను సింపుల్గా ఇప్పుడు రవి అని చెప్పేసి స్టూడెంట్ క్రియేట్ చేశాను అనుకోండి. ఈ సిస్టమ్ అలౌడ్ టు క్రియేట్, సిస్టమ్ అలౌ చేసిందా? ఎస్. మనం ఏదైనా ఒక సిస్టమ్ బిల్డ్ చేస్తున్నామంటే ఒక బిజినెస్కి జీరో ఎర్రర్స్ అనేది ఉండాలి సిస్టమ్ నుంచి. సిస్టమ్ అనేది ఎర్రర్స్ యాక్సెప్ట్ చేయొద్దు, ఎర్రర్ ఎంట్రీ రావద్దు సిస్టమ్ దగ్గర నుంచి. ఎర్రర్ ఎంట్రీ వచ్చిందంటే ఇట్స్ నాట్ ఎ ప్రాపర్ సిస్టమ్. మీరు ప్రాపర్గా బిల్డ్ చేసినట్టు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ మిస్టేక్ చేసినట్టు, ఇంప్లిమెంట్ చేసిన సిస్టమ్ని. సో ఇక్కడ మన మిస్టేక్ ఫస్ట్ మ్యాండేటరీ ఇన్ఫర్మేషన్, అది మిస్ అయింది. వాట్ ఈస్ ద సెకండ్ మిస్టేక్? దెర్ ఆర్ 3 మిస్టేక్స్ హియర్. వాట్ ఈస్ ద సెకండ్ మిస్టేక్? కెన్ ఎనీవన్ నోటీస్? Alignment. So alignment means the sequence of When the fields. when the person is looking into the form, it should be like clear the visibility. So The here, first letter capital. yeah. So here second issue is sequence is not correct. Let's say ఇక్కడ మనకి సబ్జెక్ట్ మార్క్స్ ఉన్నవి, మళ్ళీ ఇక్కడ టోటల్ మార్క్స్, దెన్ ఆఫ్టర్వర్డ్స్ అగైన్ సబ్జెక్ట్ మార్క్స్. ఇట్ ఇస్ ప్రాపర్ ప్రొఫెషనల్లీ డిజైన్డ్? No. ప్రొఫెషనల్గా ఉందా? No. ప్రొఫెషనల్గా లేదు కదా. ఇది సెకండ్ మిస్టేక్. థర్డ్ మిస్టేక్ వచ్చేసి ఫీల్డ్ నేమ్స్ యూనిఫామ్గా లేవు చూడండి. ఇక్కడ లేబుల్స్, ఇక మనకి ఈచ్ వర్డ్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంది, బట్ సమ్ ఆఫ్ ద ఫీల్డ్స్ క్యాపిటల్ లేదు. సో యూనిఫామ్గా లేదు, అది థర్డ్ మిస్టేక్స్. సో ఈ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ మనకి జనరల్గా ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో, ఎవరైతే వర్క్ నేర్చుకుంటూ వెళ్తారో వాళ్ళు చేస్తారు. సో మీరు యాజ్ ఏ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా వెళ్తున్నప్పుడు ఈ కైండ్ ఆఫ్ సిల్లీ మిస్టేక్స్ అనేది చేయొద్దు. సో మన కోర్స్లో ఏంటి అంటే మీరు లెర్నింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి, సో వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ యూ ఫీల్ లైక్ ఇట్స్ కరెక్ట్. మీరు ఏదైతే చేస్తున్నారో మీరు అది కరెక్ట్ అనుకుంటారు. సో మనం అది అవాయిడ్ చేయడానికి ఏంటి అంటే మీరు చేసిన వర్క్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ మన ఇంటర్నల్ టీమ్ అనే రివ్యూ చేస్తారు. మీరు చేసిన వర్క్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మన అసైన్మెంట్స్ అనేవి ఉంటాయి మనకి రెగ్యులర్గా.
అసైన్మెంట్స్ అనేది రివ్యూ అవుతాయి మీకు. మీరు ఎక్కడ మిస్టేక్ చేశారు ఏంటి అనేది అందరికి కూడా. ఇది సిస్టమ్ డ్రివెన్. మన దగ్గర ఒక ప్రాపర్ సిస్టమ్ ఉంటుంది. మీకు ఒక సిస్టమ్ యాక్సెస్ వస్తుంది ఎన్రోల్ చేసుకున్న తర్వాత. ఆ సిస్టంలో మీరు అసైన్మెంట్ సబ్మిట్ చేస్తారు. అసైన్మెంట్ సబ్మిట్ చేసినప్పుడు మా టీమ్ మీకు రివ్యూ చేస్తారు. రివ్యూ చేసి కామెంట్స్ ఇస్తారు ఎక్కడ మిస్టేక్ చేశారు ఏంటి అనేది. సో అట్లా సిస్టమాటిక్గా ఉంటుంది. సో ఐ విల్ షో యూ ఎట్ ద ఎండ్ అది ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ అన్నీ కూడా మీరు చెయ్యరు. వన్స్ వీ వీ కంప్లీట్ అవర్ కోర్స్ యూ విల్ బిల్డ్ లైక్ అ ప్రొఫెషనల్ క్యాండిడేట్. మీరు ఒక ప్రొఫెషనల్ క్యాండిడేట్ లాగా బిల్డ్ అవుతారు. సో బై ఎండ్ ఆఫ్ ద కోర్స్ ఈ కైండ్ ఆఫ్ సిల్లీ మిస్టేక్ చేయరు. మీకు వచ్చే డౌట్స్ ఏమైనా ఉంటే మీరు టీమ్ లీడ్ని అడగచ్చు. వ్యాలిడ్ డౌట్స్ వస్తాయి మీకు. ఒక ప్రొఫెషనల్ కైండ్ ఆఫ్ పర్సన్ ఎలా అయితే డౌట్స్ అడుగుతారో ఆ కైండ్ ఆఫ్ డౌట్స్ అడిగినప్పుడు దే విల్ యాక్సెప్ట్ అండ్ దే విల్ సపోర్ట్. మీ ఇంటర్నల్ టీమ్ అనేది సపోర్ట్ చేస్తారు. సో సిల్లీ మిస్టేక్స్ అడిగారనుకోండి దే విల్ ఈజీలీ క్యాచ్. యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ ఎక్స్పీరియన్స్. సో బేస్డ్ ఆన్ వాట్ యూఆర్ ఆస్కింగ్, ఒక పర్సన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 15 ఇయర్స్ నుంచి వర్క్ చేసిన పర్సన్కి సిస్టమ్ ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటి, ఏ పర్సన్ ఏ కైండ్ ఆఫ్ డౌట్స్ అడుగుతాడు, ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఏ డౌట్స్ అడుగుతాడు, న్యూగా నేర్చుకునే పర్సన్ ఏ డౌట్స్ అడుగుతాడో తనకు తెలుస్తుంది. సో టీమ్ లీడ్ కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సనే ఉంటాడు. సో మీరు అడిగే డౌట్స్ బేస్ చేసుకొని తనకి ఈజీగా మీ మీద ఒక ఒపీనియన్ ఉంటుంది, ఈ పర్సన్ ఇలా ఉన్నాడు అని చెప్పేసి. సో సో యూ హ్యావ్ టు లెర్న్ ద properly, you have to learn the course properly, assignments, and only have to do the assignments so that you will be like experienced candidate. సో బై ఎండ్ ఆఫ్ అవర్ కోర్స్ మీకు ఆల్మోస్ట్ ఒక 300 to 400 టాస్క్లు అనేవి వస్తాయి. మనం ఒక 2 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తాము. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ కూడా రివ్యూ చేస్తారు టీము. మీకు కామెంట్స్ కూడా వస్తాయి. అండ్ ఇప్పుడు ఇది మనం ఫిక్స్ చేయాలి అంటే సింప్లీ యూ ఓపెన్ ద సొల్యూషన్ అగైన్. ఫీల్డ్స్లోకి వెళ్ళి ఫస్ట్ మనం మ్యాండేటరీ ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాం. సో మీకు ఏదైతే ఫీల్డ్ మ్యాండేటరీ సెట్ చేయాలనుకున్నారో ఆ ఫీల్డ్ ఓపెన్ చేసి ఇక్కడ ఫీల్డ్ రిక్వైర్మెంట్ లెవెల్ ఉంది కదా, ఇది మనకి బిజినెస్ రిక్వైర్డ్ సెట్ చేయాలి. బిజినెస్ రిక్వైర్డ్ మీన్స్ ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ మ్యాండేటరీ. సిస్టమ్ ఆటోమేటిక్గా మ్యాండేటరీ కింద వ్యాలిడేషన్ చేస్తుంది. సో లైక్ దట్ యూ కెన్ సెట్ అప్ ఫర్ ఆల్ ద ఫీల్డ్స్. ఐఎమ్ జస్ట్ షోయింగ్ ఇట్ ఫర్ ఓన్లీ ఫర్ వన్ ఫీల్డ్. అండ్ మనం ఏదైనా యూనిఫామ్గా ఇప్పుడు నేమ్ అనేది చేంజ్ చేయాలి. యూనిఫామ్గా లేదు, యూనిఫామ్గా మనం సెట్ చేద్దాం. ఇక్కడ మనకి టోటల్ సెక్యూరిటీ మార్క్స్ యూనిఫామ్గా లేదు. జస్ట్ ఓపెన్. చేంజ్ ద నేమ్ అండ్ క్లిక్ సేవ్ అండ్ క్లోజ్. మ్యాండేటరీ కూడా చేంజ్ చేసి జస్ట్ క్లిక్ సేవ్ అండ్ క్లోజ్. అండ్ ఫామ్స్లోకి వెళ్ళి ఫామ్ కూడా ఇప్పుడు సీక్వెన్స్లో ఆర్డర్ చేయండి కాంపోనెంట్స్. ఓపెన్ ద మెయిన్ ఫామ్. ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, దెన్ మ్యాథ్స్. Total marks, total secured marks, grade result, second percentage, grade result. Yeah. Click save. And ఈ fields అన్ని చేంజ్ చేయండి. I just changed only one field to show you how to do. But you need to do it for all the fields. యూనిఫామ్గా నేమ్స్ చేంజ్ చేయాలి, మ్యాండేటరీ సెట్ చేయాలి. అండ్ అగైన్ సెలెక్ట్ ఎంటిటీ అండ్ పబ్లిష్. ఎంటిటీ సెలెక్ట్ చేసుకుంటే పబ్లిష్ అని ఒక బటన్ వస్తుంది, ఇక్కడ పబ్లిష్ చేయాలి. పబ్లిష్ చేసాము. ఇప్పుడు మనం ఇక్కడ రీఫ్రెష్ చేసి వ్యాలిడేట్ చేద్దాం. I have only one student. I click new. న్యూ బటన్ క్లిక్ చేసి వీ కెన్ ఎంటర్ ద ఫ్యూ మోర్ స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనకి సీక్వెన్స్ సెట్ అయింది, సీక్వెన్స్ వచ్చేసింది. మ్యాండేటరీ కూడా మనం ఓన్లీ వన్ ఫీల్డ్ వీ హ్యావ్, మనం ఒక ఫీల్డ్కి మాత్రమే సెట్ చేసాము, స్టూడెంట్ రోల్ నెంబర్. సో వీ కెన్ సీ ద RSSC.
సో మనం ఫార్మాట్ అనేది సెట్ చేసాం కదా ఫీల్డ్ క్రియేట్ చేసేటప్పుడు. ఆ ఫార్మాట్ బెనిఫిట్ ఏంటంటే మనకి ఇక్కడ సింబల్ వస్తుంది, అంటే వ్యాలిడేషన్ కూడా చేస్తుంది. ఈమెయిల్ చేసాము వితౌట్ ఎట్ ద రేట్ ఇట్స్ నాట్ వ్యాలిడ్, సిస్టమ్ వ్యాలిడేషన్ కూడా చేసుకుంటుంది. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఫార్మాట్ సెట్ చేయడం వల్ల మనకి ఆటోమేటిక్గా వ్యాలిడేషన్ అనేది వస్తుంది. సో I can enter all the fields. You can enter all the fields and set it as click save. As of now, I'm just proceed with the slave. అవన్నీ మ్యాండేటరీ సెట్ చేయండి. మ్యాండేటరీ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయకపోతే సిస్టమ్ అలో చేయదు. సో ఐమ్ జస్ట్ సెకండ్ క్లిక్ సేవ్ అండ్ క్లోజ్. యా, సో ఐ కెన్ సీ ద 2 స్టూడెంట్స్. సో ఇది ఒక సింపుల్ టాస్క్. మీకు ఏ కైండ్ ఆఫ్ టాస్క్లు వస్తాయి ఏంటి అనేది. సో డిడ్ వి రైట్ ఎనీ కోడ్? మనం ఏదైనా కోడ్ రాసామా ఈరోజు? డిడ్ వి రైట్ ఎనీ కోడ్? No. No, right? మీకు ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ ద టాస్క్స్, 70% ఆఫ్ ద కోర్స్ వితౌట్ కోడింగే ఉంటుంది. ఇప్పుడు మనం ఈరోజు ఎలా చేసామో ఆ కైండ్ ఆఫ్ వర్కే ఉంటుంది. ఓన్లీ 20 to 30% కోడింగ్ రిలేటెడ్గా ఉంటుంది. కోడింగ్ వచ్చేసి మనం జావా స్క్రిప్ట్ అండ్ సి షార్ప్ అనేది యూస్ చేస్తాం. మీకు అది ఈజీగానే ఉంటుంది. ఇప్పుడంతా ఏ టూల్స్ వచ్చాయి కాబట్టి ఇట్ ఈస్ ఈజీ టు లర్న్, యూ నో నీడ్ టు వరీ. మీకు ప్రియర్గా ఏమి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మన కోర్స్లోనే స్క్రాచ్ నుంచి నేర్చుకుంటాం మనకు కావాల్సినవి, కోడింగ్ రిలేటెడ్ కావాల్సినవి కూడా వి విల్ లర్న్. సో దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ సింపుల్ టాస్క్. మీకు ఏ కైండ్ ఆఫ్ టాస్క్లు వస్తే ఏంటి అనేది అర్థం అవడానికి నేను ఇప్పుడు సిస్టంలో చూపించాను. దిస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద టాస్క్. లెట్ us సీ ద కోర్స్ రోడ్ మ్యాప్. మన కోర్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. మీ కాంపిటీషన్, లైక్ ఐ మెన్షన్, కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంటుంది ఈ టెక్నాలజీకి. సో మీకు అసైన్మెంట్స్ అనేవి మీకు ఆల్మోస్ట్ 300 to 400 టాస్క్లు ప్లస్ అండ్ 2 లైవ్ ప్రాజెక్ట్స్ కూడా మనం చేస్తాము. లెట్ మీ జస్ట్ షో యూ. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ ప్రీవియస్ బ్యాచ్, కంప్లీటెడ్ బ్యాచ్. సో ఇలా మీకు నీట్గా ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో అసైన్మెంట్స్ అనేవి వస్తాయి. అండ్ ఇక్కడ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ అసైన్మెంట్స్ టాస్క్ అనేవి ఉంటుంది. మీరు మీరు అసైన్మెంట్స్ అనేది సబ్మిట్ చేస్తారు మన సిస్టంలో. మీకు టీం రివ్యూ చేస్తారు, రివ్యూ చేసి కామెంట్స్ కూడా ఇస్తారు మీరు చేసిన మిస్టేక్స్కి. సో అలాగే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక టాపిక్ అనేది డిస్కస్ చేసాం. ఆ టాపిక్లో ఎక్స్పెక్టెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటి, ఆ రోజు జరిగిన టాపిక్లో ఓవరాల్ ఎక్స్పెక్టెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇలా ట్రాక్ చేస్తూ ఉంటాం మనం ఎవ్రీడే. మీకు బై ఎండ్ ఆఫ్ ద కోర్స్ ఐఎమ్ షూర్ మీకు ఆల్మోస్ట్ 90 to 95% ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఈ షీట్ నుంచే వస్తాయి. మనం ఏవైతే ట్రాక్ చేస్తున్నామో ఆల్మోస్ట్ 200 క్వశ్చన్స్ వరకు ట్రాక్ చేస్తాము. ఈ ఇంటర్వ్యూ ఈ షీట్ నుంచే మీకు 95% ఆఫ్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ యూ విల్ గెట్ ఇట్ ఫ్రమ్ దిస్ షీట్, ఇంక్లూడింగ్ సినారియో బేస్డ్. సినారియో బేస్డ్ కూడా మనం కవర్ చేస్తాం, యాడ్ చేస్తూ వస్తాం. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ లెట్ మీ జస్ట్ షో యూ ద అసైన్మెంట్ ట్రాకింగ్. సో ఇలా మీకు ఒక సిస్టమ్ ద్వారా మీరు ఏ డేట్కి సబ్మిట్ చేశారు అండ్ మీ రేటింగ్ ఏంటి. సో వాట్ యూ ఈస్ దర్ ఎనీ మిస్టేక్స్ యూ డిడ్, మీరు చేసిన మిస్టేక్స్ ఇక్కడ కామెంట్స్లో ఒక షీట్లో సపరేట్గా వస్తాయి. ఎవ్రీ అసైన్మెంట్ విల్ బీ రివ్యూడ్. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ అసైన్మెంట్ కూడా రివ్యూ అనేది అవుతుంది. టీమ్ రివ్యూ చేసి మీకు కామెంట్స్ అనేవి ఇస్తారు. సో మీరు చేసిన అసైన్మెంట్ ఏంటి, టాస్క్ ఏంటి, మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి, ఇలా కామెంట్స్ వస్తాయి. ఇట్ విల్ హ్యాపెన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. ఇట్స్ సిస్టమాటిక్గా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, సో బై ఎండ్ ఆఫ్ ద కోర్స్ మీకు ఆల్మోస్ట్ ఒక 4 years హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేసుకుంటారు. సో వాట్ డస్ ఇట్ మీన్? ఒక 4 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ రియల్ టైంలో వర్క్ చేస్తే ఎంతైతే స్కిల్ నేర్చుకుంటాడో ఆ కైండ్ ఆఫ్ స్కిల్ అనేది మీకు బిల్డ్ అవుతుంది మన కోర్స్లో. అంటే మనకి రెజ్యూమే ప్రిపరేషన్ ఉంటుంది, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీకు ట్రాకింగ్ షీట్లో చూపించాను కదా,
సో అలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ట్రాక్ ఉంటుంది. రెజ్యూమే వచ్చేసి మన ప్రాపర్ లైక్ ప్రొఫెషనల్ ఫార్మాట్స్ యూస్ చేసుకొని మీకు రెజ్యూమే అనేది బిల్డ్ చేసి ఇస్తాను లాస్ట్లో. లైక్ దీస్ ఆర్ ద కపుల్ ఆఫ్ శాంపుల్ రెజ్యూమేస్. సో వాట్ వీఆర్ యూసింగ్. సో ఇలా ప్రొఫెషనల్ ఫార్మాట్లో మీకు రెజ్యూమే అనేది బిల్డ్ అవుతుంది బై ఎండ్ ఆఫ్ ద కోర్స్. ఐ విల్ హెల్ప్ యూ. అండ్ సో సో మనకి థింగ్ ఏంటి అంటే మీరు ఒక సాఫ్ట్వేర్ జాబ్కి కావాల్సిన స్కిల్స్ అన్నీ ఫస్ట్ మీకు కోర్స్ అనేది ప్రాపర్గా ఉండాలి. దట్ మీన్స్ సబ్జెక్ట్ అనేది ప్రాపర్గా నేర్చుకోవాలి, ఇంక్లూడింగ్ అసైన్మెంట్ చేస్తేనే మీకు స్కిల్ అనేది బిల్డ్ అవుతాయి. నేను ప్రీవియస్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, కార్ డ్రైవింగ్. థియరిటికల్ నాలెడ్జ్తో మనం కార్ అనేది డ్రైవ్ చేయలేం. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సాఫ్ట్వేర్లో కూడా అదే అండి. మీకు థియరిటికల్ నాలెడ్జ్తో వెళ్తే మీకు డేంజర్ సాఫ్ట్వేర్కి వెళ్ళిన తర్వాత. మీకు ప్రాక్టికల్గా వెళ్తే కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరే ఉంటాయి, మీకు ఈజీ. అండ్ వర్క్ నేర్చుకుంటారు. దాని తర్వాత మీకు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలంటే మీకు ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది తెలియాలి ముందుగానే. ఎక్స్పీరియన్స్ చేసి ఉండాలి. దానికోసం మనకు మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. 1 మంత్ తర్వాత నుంచి మీకు మాక్ ఇంటర్వ్యూస్ స్టార్ట్ అవుతాయి. వీక్లీ మాకు మాక్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో వీక్లీ వన్స్ యూ కెన్ అటెండ్ ద మాక్ ఇంటర్వ్యూ. అండ్ మీకు జాబ్ అలర్ట్స్, కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ మనం చూద్దాం నౌకరీలో లైవ్లో ఇప్పుడు చూద్దాము. సో బిఫోర్ దట్ మనకి బ్యాచ్ 25 ఐ థింక్ వీ స్టార్టెడ్ ఆల్మోస్ట్ 1 మంత్ ప్లస్ అవుతుంది బ్యాచ్ 25 స్టార్ట్ చేసి. అది మనకు మార్నింగ్ బ్యాచ్ ఉంటుంది. సో లెట్ మీ జస్ట్ షో యూ. ఇప్పుడు మనం స్టార్ట్ చేసే బ్యాచ్ నెంబర్ 26 అండి. ఇప్పుడు ప్రజెంట్ బ్యాచ్ స్టార్ట్ చేసేది. సో మనకు బ్యాచ్ 25కి ఆల్మోస్ట్ 21 క్లాసెస్ అయ్యాయి. వీ స్టార్టెడ్ అండ్ ఐ థింక్ 1 మంత్ బ్యాక్ స్టార్ట్ చేసాం. సో మీకు ఇప్పుడు అసైన్మెంట్స్ రివ్యూ అవుతాయి. దాంతో పాటు మీకు డౌట్స్ వస్తాయి కదా, వర్క్ చేసేటప్పుడు డౌట్స్ అనేది మ్యాండేటరీ. డౌట్స్ అనేది కామన్గా వస్తాయి. ఆ డౌట్స్ ఎలా క్లారిఫై చేసుకోవాలి. మీకు మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ మీకు ఆల్మోస్ట్ 8 వరకు డౌట్ సెషన్స్ రన్ అవుతాయి, లైవ్లో రన్ అవుతూనే ఉంటుంది. మీకు ఆల్మోస్ట్ 6 to 7 అవర్స్. ఈ గ్యాప్లో ఒక లంచ్ బ్రేక్ 1 అవర్ తీసేసుకొని బిట్వీన్ 1 అవర్ గ్యాప్స్ ఓవరాల్గా మీకు 7 అవర్స్ డౌట్ సెషన్స్ యాక్టివ్లో ఉంటాయి. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 8 వరకు 7 అవర్స్ యాక్టివ్లో ఉంటుంది. ఈ 7 అవర్స్లో మీకు ఏమైనా డౌట్స్ వస్తే మీకు ఆ సెషన్స్లో జాయిన్ అయ్యి క్లారిఫై చేసుకోవచ్చు. టీం ఉంటారు డౌట్ సెషన్స్ క్లారిఫై చేయడానికి. టీం దగ్గర క్లారిఫై చేసుకోవచ్చు. టీం దగ్గర ఏమైనా బ్లాకర్స్ ఉన్నా యూ కెన్ క్లారిఫై విత్ మీ యాజ్ వెల్ డైరెక్ట్లీ ఆఫ్టర్ ద క్లాస్. మీ క్లాస్ డైలీ ఈవినింగ్ 8:30 to 10కి ఉంటుంది. నైట్ టైం 8:30 to 10, మండే టు ఫ్రైడే క్లాసెస్. సో ఇప్పుడు మనం ఏవైతే ప్రామిస్ చేశామో మీకు యాక్చువల్గా డెమోలో ఇఫ్ యూ కంపేర్ అదర్ ఇన్స్టిట్యూట్స్, డెమోలో ఒక హై లెవెల్కి తీసుకెళ్తారు. ఇంకా నాకు జాబ్ వచ్చేస్తుంది ఈ కోర్స్లో జాయిన్ అయితే అనే ఫీలింగ్లోకి తీసుకెళ్తారు. బట్ రియాలిటీ వేరే ఉంటుంది. మీకు ఒక 1 వీక్ తర్వాత 1 వీక్ క్లాసెస్ అయిపోయిన తర్వాత మీకు డెమోలో ప్రామిస్ చేసినవన్నీ అవ్వవు. బికాస్ ముందుగానే టోటల్ ఫీజ్ తీసేసుకుంటారు. టోటల్ ఫీజ్ ఫేస్ చేస్తేనే జాయిన్ అవ్వచ్చు అంటారు. టోటల్ ఫీజ్ తీసేసుకుంటారు. 1 వీక్ తర్వాత నెగ్లెక్ట్ చేసేస్తారు. సర్వీస్ అనేది డెలివరీ అవ్వదు. బట్ మనకి ఏవైతే బ్యాచ్ 25 వాళ్ళని ఐ రిక్వెస్టెడ్ కపుల్ ఆఫ్ దెమ్ టు జాయిన్ ఫ్రమ్ ద బ్యాచ్ 25. బ్యాచ్ 25 నుంచి నేను కొంతమంది జాయిన్ అయ్యారు ఈ సెషన్స్లో టు షేర్ దేర్ ఫీడ్బ్యాక్. వాళ్ళ ఫీడ్బ్యాక్ షేర్ చేయడానికి ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి, ఇప్పటి వరకు మనం ప్రామిస్ చేసినవన్నీ డెలివరీ అవుతున్నాయా, లైక్ డౌట్ సెషన్స్ కానీ అసైన్మెంట్స్ కానీ మాక్ ఎంట్రీస్ కానీ. సో సబ్జెక్ట్ వైజ్గా ఎలా ఉంది, లెట్ us డిస్కస్ విత్ దెమ్. I think Ramya, can you please share your feedback, how you're feeling so far? You almost completed 30 days, right? Yes, sir. Yeah. Good morning, sir. Yeah, good morning, Good Ramya. morning to everyone. యాక్చువల్లీ సార్ అయితే మనకి కోర్స్లో ఏదైతే ప్రామిస్ చేశారో, ఐ మీన్ డౌట్ సెషన్ కానీ అసైన్మెంట్స్ కానీ అవన్నీ సార్ 100% ఫుల్ఫిల్ చేస్తారు. సో దానికోసం మనం అసలు డౌట్ పడాల్సిన అవసరమే లేదు. యాక్చువల్లీ నేను కోర్స్ జాయిన్ అయినప్పుడు ఏంటంటే అందరూ ఎలాగో చెప్తారు, అంటే మీకు ఇవి ఉంటాయి అవి ఉంటాయి అని చెప్తారు కానీ అవి ఫుల్ఫిల్ చేయరు. సో ఐ వాజ్ లిటిల్ డౌట్ఫుల్. సార్ అన్నారు ఫస్ట్ మీరు హాఫ్ ఆఫ్ ది అమౌంట్
పే చేయండి, చూడండి మీకు నచ్చితే మీరు కంటిన్యూ అవ్వండి, లేదంటే మానేయొచ్చు అని అన్నారు సార్. ఓకే సార్ అని చెప్పి జాయిన్ అయ్యాను. ఎప్పుడైతే 1 వీక్ తర్వాత చూసానో సార్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కానీ అసైన్మెంట్స్ కానీ చాలా బాగా చెప్తున్నారు. సో ఇంకా ఇంకా ఆ డౌట్స్ అన్ని పోయాయి. సో ఐ కంటిన్యూడ్ ఇట్. సార్ అయితే చిన్న డౌట్ ఉన్నా అంటే మీకు ఏ డౌట్ ఉన్నా మనం డౌట్ సెషన్ లో మనం క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ సార్ కూడా ఎంత బిజీగా ఉన్నా మనం అప్రోచ్ అయితే సార్ వెంటనే రిప్లై ఇస్తారు. సో దానికోసం మీరు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఇట్ ఈస్ అ వండర్ఫుల్ కోర్స్. మన కెరియర్ లో ముందుకి హై లెవెల్ గా రీచ్ అవ్వాలంటే సార్ దగ్గర ట్రైనింగ్ తీసుకొని మనం ఎలాగైనా సక్సెస్ అవ్వగలం. బికాస్ సార్ ఏంటంటే హార్డ్ వర్క్ తో నమ్మి మనం ముందుకెళ్ళాలి. జస్ట్ ఏదో మనం క్లాస్ వినేసి ఆడుతూ పాడుతూ చదువుతా ఉంటే కూడా సార్ ఒప్పుకోరు. సో మనం సార్ ఏదైతే మనకి డెలివరీ చేస్తారో సబ్జెక్ట్ మనకు కూడా నేర్చుకొని మీరు కష్టపడండి. దాంతో పాటు మనకి ఏవైతే మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయో ఏదైతే సబ్జెక్ట్ మనం నేర్చుకున్నా అది బాగా నేర్చుకొని ముందుకెళ్తే మనం కెరియర్ లో సక్సెస్ అవ్వచ్చు అని సార్ చెప్తారు. అదే జరుగుతుంది కూడా క్లాస్ లో. Thank you, Ramya. థ్యాంక్ యూ. Yeah, I think Narendra, have you joined? I requested a couple of them as well. Did anyone join from batch 25? Yeah, Ashok. Hi, I'm Sindhu. Yeah, hi Sindhu. Thanks for joining. Yeah, can you please share your feedback? Yeah, Ashok. Yeah, hi everyone. So actually, నేనేంటంటే ఐఎమ్ ఫ్రమ్ బ్యాచ్ 25 యాక్చువల్లీ. సో ద ఫస్ట్ థింగ్, టు బి ఆనెస్ట్, ఐ వాంట్ టు సే దట్ అశోక్ వచ్చి చాలా వెరీ పేషెన్స్ అని చెప్పాలి, చాలా పేషెన్స్ లెవెల్ ఎక్కువ అని చెప్పాలి. ఎందుకంటే సో ఏ టాపిక్ మనం అడిగినా కానీ అంటే క్లాస్లో డౌట్ ఆఫ్టర్ క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా, అంటే 1 అవర్ క్లాస్ అంటే 1 అవర్ అనే కాకుండా ఇన్ కేస్ మనకి డౌట్ ఉంది అంటే ఎక్కువ ఎక్స్ట్రా టైం తీసుకొని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం, అదంతా చాలా బాగా నచ్చింది నాకు. సో అండ్ ద డౌట్ సెషన్స్ కూడా వాళ్ళు ఏదైతే మన డెమోలో ప్రామిస్ చేస్తారో అవన్నీ కంప్లీట్గా 100 to 200% చేస్తున్నారని నేనైతే ఫీల్ అయ్యాను. రియలీ ఐ ఫీల్ సో హ్యాపీ. డౌట్ సెషన్స్ కూడా మనకి మల్టిపుల్ టైమ్స్లో ఉండడం వల్ల అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనకి. అండ్ ద టీమ్ ఈజ్ ఆల్సో వెరీ సపోర్టివ్. ఇంకోటి ఏంటంటే ఇన్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను ఇంతకు ముందు ద సేమ్ కోర్స్ అనమాట, సేమ్ ఇదే కోర్స్ నేను ఆల్రెడీ 1.5 year బ్యాక్ నేను జాయిన్ అయ్యాను. సో బట్ నాకు అక్కడ ఇప్పుడు వచ్చి నాకు కోర్స్ వచ్చి ఒక 30 days అవుతుంది, 1 month అవుతుంది. సో ఇప్పటికి నేను ఒక 40 to 50% నాలెడ్జ్ గ్రాప్ చేసుకొని ఉంటాను. సో నాకు దాంతో అప్పుడు నేను కంప్లీట్గా తీసుకున్నా కూడా ఇప్పుడున్న నాలెడ్జ్ నాకు అప్పుడు లేదనే నేను చెప్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా వెరీ డీటెయిల్డ్గా అంత బాగా చాలా బాగా చెప్తున్నారు నాకు. సో నేనైతే మాత్రము ఖచ్చితంగా నాకైతే హోప్ ఉంది, 100% డెఫినెట్లీ ఐ విల్ గెట్ సక్సెస్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ కోర్స్ అనేసి. సో ద సేమ్ నేను అందరికీ అలానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐఎమ్ రియలీ సో హ్యాపీ. టిల్ టుడే నేనైతే అసలు 1 minute కూడా నేను రిగ్రెట్ అయిందే లేదు. ఇంకా ఏంటంటే అశోక్ అంటే క్లాస్ ఒకటే కాకుండా ఈ క్లాస్లో నుంచి ఆ తర్వాత మళ్ళీ కూడా అంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ మనం ఇంకేదన్నా కూడా ట్రైల్ అవి తీసుకున్నా కూడా వాటికి కూడా చాలా సపోర్టివ్గా టీమ్ అయితే చాలా చాలా సపోర్టివ్. సో రియల్లీ నేనైతే మాత్రం బెస్ట్ డెసిషన్ ఇన్ జాయినింగ్ దిస్ కోర్స్ అని చెప్తాను. థ్యాంక్ యూ అశోక్. Yeah, thank you, Sindhu. Hi, Ashok garu. Yeah, hi Andy, Narendra. Yeah, Thanks for I want, joining. yeah, Yeah. okay. I want to share my feedback with everyone. Actually, I'm working on Dynamic 365 and recently I got laid off, and then I got reference from one of my colleague and I have joined this Ashok Dynamics, and really I'm feeling very happy after joining this institute. Why? Because earlier when I was working on other technology, I was having some regret. See, one or the other day I might be removed in other company also. Why? Because I was taking support from some others daily, and I was doing some work. On that day I used to survive. But once I joined in Ashok Dynamics for Dynamic 365, earlier I was working in F&O. Now I came to know that the CRM is having some good future. From past 5 years onwards, I'm trying for a better trainer, but I did not get any opportunity to join anywhere. But really, after joining this Ashok Dynamics, now I'm confident that till I can survive in IT industry till 15 years. Why? Because the day by day assignments, first of all, before doing assignments, the requirement gathering, which is a practical scenario in each and every project. Why? Because the requirement gathering is main thing. Here, Ashok will be starting from requirement gathering, and he will be explaining clearly about the requirement gathering. At that time only we can grab some 40 to 50% of concept what we are going to do in the system.
First, he will explain the scenario, he will explain the requirement gathering, then he will move on to the scenario, and finally, once he comes to into the system, he will tell one word. నేను ఇంప్లిమెంటేషన్ స్టెప్స్ చెప్తానండి అంటారు. అది చాలా బాగుంటుంది ప్రాక్టికల్గా. అంటే వన్స్ థియరిటికల్ ఇస్ కంప్లీటెడ్, ప్రాక్టికల్గా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం సిస్టంలో. వన్స్ యు ఆర్ ప్రాక్టీసింగ్ ఇన్ ద సిస్టమ్, ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఎనీ డౌట్స్, రియల్లీ మనం కట్టిన డబ్బుకి డైలీ విల్ బి హ్యావింగ్ సమ్ 4 to 5 డౌట్ క్లియరింగ్ సెషన్స్. మీరు ఏం డౌట్ వచ్చినా కూడా మనం స్కూల్లో అన్న దిద్దినామో లేదో తెలియదు, కానీ ఇక్కడ మనకు దిద్దిస్తారు వాళ్ళు. Thanks for Ashok for giving this opportunity, and really I'm feeling very happy after joining your institute. Thank you, Andy. Thank you so much for sharing your feedback. Yeah, I think did Yeah, anyone? Ashok, just a minute, Ashok. Actually, I forgot to say the main thing. Yes, Sindhu. Yeah, and one more thing I have to tell you all ఏంటంటే, సో నేను నాకు ఈ కోర్స్ రెఫర్ చేసింది మై ఫ్రెండ్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హు టుక్ ద కోర్స్ ఆల్రెడీ ఫ్రమ్ అశోక్, ఆల్రెడీ కోర్స్ తీసుకొని నౌ హీస్ వర్కింగ్ ఇన్ ఎంఎన్సీ కంపెనీ విత్ అ వెరీ గుడ్ ప్యాకేజ్. ఐ రియల్లీ ప్రౌడ్లీ అది చెప్తాను. సో ఎందుకంటే అంత మంచిగా నేను తను కూడా సేమ్ అక్కడే కోర్స్ తీసుకున్నాం, బట్ తను అంటే వేరే చోట, బట్ తను అశోక్ దగ్గర కోర్స్ తీసుకొని ఇప్పుడు ఒక మంచి ఎంఎన్సీ కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్నాడు. సో థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్ యూ ఫర్ దిస్. హీఈస్ మై క్లోజ్ ఫ్రెండ్. Thank you, Sindhu. Yeah. Hello. Yeah, I'm sorry thank to you. interrupt you. I have a question One for minute. Narendra. Yes, Andy. Narendra, Yes. so since you are already working on MS Dynamics CRM, No. మీకు ఇది కోరిలేట్ అవుతుందండి? ఎందుకంటే కాదు. యాక్చువల్లీ నేను డైనమిక్స్ సిఆర్ఎం పైన వర్క్ చేయట్లేదండి. ఐఎమ్ వర్కింగ్ ఆన్ F&O, ఫైనాన్స్ అండ్ ఆపరేషన్స్. ఓకే, మీరు చెప్పినట్టున్నారు. లేదు, యాక్చువల్లీ నేను ఫైనాన్స్ అండ్ ఆపరేషన్స్లో వర్క్ చేశాను 3.5 years. కాకపోతే నాకు ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఫైనాన్స్లో ప్రాబ్లం వస్తుంది. ఐ టోల్ ద సేమ్ థింగ్ టు అశోక్ వెన్ ఐ జాయినింగ్ ఇన్ ఇన్స్టిట్యూట్. నేను ఎందుకు ఇక్కడ షిఫ్ట్ అవుతున్నాను. కాకపోతే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అనేది ఆ ప్రాజెక్ట్లో ఎట్లా ఉంటుంది, ఈ ప్రాజెక్ట్లో కూడా అట్లే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీరు ఒక బజాజ్ మాకు అశోక్ గారు ప్రాజెక్ట్ చేస్తున్నారు బజాజ్ ఫైనాన్స్లో. ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. బజాజ్ ఫైనాన్స్లో మీరు లోపలికి వెళ్ళంగానే కొంతమంది ఎగ్జిక్యూటివ్స్ ఒకరు ఇన్వాయిస్ చేస్తే ఒక ప్రోడక్ట్ చూపిస్తారు డెమో మీకు. అదే సిస్టంలో మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఎవరు ఇన్వాయిస్ చేయొచ్చు, ఎవరు ఇన్వాయిస్ చేయకూడదు. అది రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అనేది అన్ని ప్రాజెక్ట్స్లో కామన్ అండి. నాకు తెలిసిన వరకు డైనమిక్ 365లో కామన్. Got it. చెప్పండి. Yeah. Hello. Hi, చెప్పండి. Andy. Yeah, hi, This is Soumya. Soumya. Yeah. Yeah, So thanks for joining. I'm here to share my experience. Yeah. నేను 10 years ఆఫ్ ఐటీ ఇండస్ట్రీలో ఉన్నాను. సో మొత్తం నా ఎక్స్పీరియన్స్ మొత్తం డైనమిక్స్ లోనే. లైక్ నేను ఎఫ్ఎన్ఓ డెవలపర్. నేను ఇప్పుడు కెనడాలో ఉంటున్నాను. సో ప్రెసెంట్లీ నేను మ్యాట్ లీవ్ లో ఉన్నాను, మెటర్నిటీ లీవ్ లో ఉన్నాను. సో ఎందుకు నేను అప్ స్కిల్ అవ్వకూడదు అని చూస్తున్నప్పుడు ఐ కేమ్ అక్రాస్ దిస్ డైనమిక్స్ సిఆర్ఎం. సో నేను ఎప్పటి నుంచో వేరే టెక్నాలజీ కూడా లెవరేజ్ చేసుకుందాము, స్కిల్ సెట్ చేసుకుందాము అని ఐ వాజ్ లుకింగ్, అండ్ అశోక్ గారి ట్రైనింగ్ అది చూసాను. సో మీ 0 years ఎక్స్పీరియన్స్ 1 or 2 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు చేస్తుంటే ఐ వాజ్ లైక్ సరేలే, బేసిక్స్ చెప్తున్నారు, మనకంతా యూజ్ అవుతుందా లేదా అని అనుకొని జాయిన్ అయ్యాను నేను, లైక్ జస్ట్ నాకు నాలెడ్జ్ కోసం అని. బట్ ఆఫ్టర్ జాయినింగ్ ద కోర్స్ నేను ఇప్పుడు ఒక 5 years ఎక్స్పీరియన్స్ పర్సన్ కి ఎంత నాలెడ్జ్ అయితే ఉంటుందో, యాజ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ గా ఈ కోర్స్ చేస్తే మీకు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ అయితే వచ్చేస్తుంది. బేసిక్ గా మనము చేసేది మనకు గుర్తుంటుందా లేదా అనే క్వశ్చన్స్ నాకు ఉండింది. బట్ ఆయన ఇచ్చిన అసైన్మెంట్స్ అది ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాయి అంటే, యాజ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ గా నేను కోరిలేట్ చేసుకుంటున్నాను హౌ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ వాట్ ఆర్ ద ఎక్స్పెక్టేషన్స్ వి గెట్ ఇన్ ద ఇండస్ట్రీ. సేమ్ అదే లెవెల్ గా మీతో ట్రైన్ చేపిస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ మీరు చేసినది మీకు మైండ్ లో అలా నాటుకుపోతుంది. లైక్ మనకి చిన్నప్పుడు చెప్పేవారు కదా, నిద్రలో లేచి చెప్పిన యూ షుడ్ బి ఏబుల్ టు సే టేబుల్స్, అట్లా మనకు ఇట్స్ నాట్ నూరడం, ఇట్స్ నాట్ శ్రీ చైతన్య నారాయణ లా కాదు. నేను పర్సనల్ గా బిలీవ్ చేస్తాను, ఏదైనా కాన్సెప్ట్ మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటే మీకు అర్థమయ్యేలాగా చెప్పిన వాళ్ళు ఉంటే మీరు అది ఎప్పుడు మర్చిపోరు. లైక్ అది మీకు ఉండిపోతుంది. సో సార్ చెప్పినది క్లాస్ A to Z మీరు లైవ్ లో ఉండి, ఒక టైం కన్స్ట్రెంట్ వల్ల నేను అప్పుడు అప్ అండ్ డౌన్ అవుతున్నాను, కొన్ని క్లాసెస్ మిస్ అవ్వడం వల్ల. బట్ ఇవైతే మీకు రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి కదా, సో మీరు అసైన్మెంట్ చేస్తున్నప్పుడు ఆ రికార్డింగ్ త్రూ వెళ్ళినా మీకు ఆ కాన్సెప్ట్ గ్రాప్ చేసేస్తారు. లైక్ ఆయన చెప్పినవి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బటన్ ఎనేబుల్ డిసేబుల్ అని ఉందనుకోండి,
అది మీరు క్లాస్‌లో చెప్పింది మీకు అర్థం కానప్పుడు సో మీకు సిమిలర్ టాస్కే ఇస్తారు అసైన్‌మెంట్స్‌లో. మీరు ఆ లెసన్ వింటూ మీరు ఇంకోసారి చేసినా మీకు ఆ కాన్సెప్ట్ మొత్తం ఎళ్ళిపోతదనమాట. నేను ఎప్పుడు సార్‌కి అదే అడిగేదాన్ని. సార్ నాకు ఆల్రెడీ ఒక ఇండస్ట్రీలో ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉంది. నేను మంచి ఐయామ్ వెరీ గుడ్ సెటిల్ అయినాను. నా టెక్నాలజీ మీద నేను చాలా బాగా సెటిల్ అయినాను. మంచి దీనిలో ఉన్నాను. సార్ ఇవన్నీ నేను నేర్చుకుంటున్నాను. మర్చిపోతానా? మీరు 10 డేస్ ముందు చెప్పినది నేను మర్చిపోతానా? ఎందుకంటే కొంచెం మన ఏజ్ పెరిగే కొద్దీ మనం కాన్సెప్ట్స్ అన్ని చాలా నెగ్లెక్ట్ చేస్తాము. చిన్నవి నాకు వచ్చులే అన్న ప్రౌడ్‌లో ఎళ్తాము. కానీ కోర్స్ చేస్తున్న ప్రతి మినిట్ నేను అనుకుంటాను దట్ ఈస్ ద బెస్ట్ డెసిషన్ ఐ హావ్ డన్. ఇప్పుడు నేను ప్రౌడ్‌గా చెప్పుకుంటాను ఐ యామ్ ఇంటూ సీఆర్ఎం ఇండస్ట్రీ యాస్ వెల్ అని. సో మీరు అసైన్‌మెంట్స్ ఖచ్చితంగా చేస్తే మీరు ఖచ్చితంగా ఒక 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పర్సన్ లాగా మార్కెట్‌లో అలా వెళ్ళిపోతారు. ఆ కాన్ఫిడెంట్‌గా మీరెళ్లి ఇంటర్వ్యూస్ ఇస్తారు. మీరు 4 ఇయర్స్ బయట ఎక్స్‌పీరియన్స్ వర్క్ చేస్తున్న వాళ్ళతో కన్నా ఎక్కువ లెవెల్‌లో ఉంటారు మీ నాలెడ్జ్. ఈ కోర్స్ అంత బాగా డిజైన్ చేశారు. నేను ఈచ్ అండ్ ఎవ్రీ సార్ చెప్పే ప్యాటర్న్స్, స్ట్రక్చర్‌ని అబ్జర్వ్ చేస్తున్నాను గదా! మేము రియల్ లైఫ్‌లో మనకి ఇచ్చే రిక్వైర్మెంట్స్, వర్క్ చేసే విధానం సేమ్ ఇది మీరొక ఐటీ కంపెనీలో కూర్చొని ఎలా పనిచేస్తున్నారో మీకు వర్క్ కూడా అలానే ఉంటది. సో నార్మల్‌గా మనకి బయట ట్రైనింగ్ ఇచ్చేసి ఇదే అడుగుతారు ఇంటర్వ్యూస్‌లో. ఇది కాకుండా మీరు రియల్‌గా మీకొక ల్యాప్‌టాప్ ఇచ్చి మీకు మీ టీఎల్ ఆర్ మేనేజర్ ఇది టాస్క్ ఇచ్చి యూ హావ్ టు డెవలప్ దిస్ అంటే ఎలా ఉంటదో అలానే ఉంటది ఈ కోర్స్. యాహ్! థాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సౌమ్య. అశోక్ గారు ఒక్క నిమిషం అండి. ఎస్ అండి. టైం ఉంటుంది. ఎస్ అండి, ఫైన్. ఇక్కడ మెయిన్ గా అందరూ మనం చేయాల్సింది అసైన్మెంట్స్ అండి. నేను యాక్చువల్గా 4 ఇయర్స్ నుంచి నేను ఎంత నేర్చుకున్నాను ఎఫ్ఎన్ఓలో. ఇప్పుడు అసలు నేను 10 డేస్లో అంత నేర్చుకున్నా. అంటే నేను ఇంకా అసైన్మెంట్స్ చేయలేదు కానీ ఎందుకంటే నాకు టైం లేక నేను లాస్ట్ వీక్ అంతా ముంబైలో ఉండి కొంచెం ఇంటర్వ్యూస్ అయ్యి బిజీలో ఉన్నా. మీరు అసైన్మెంట్స్ క్లారిటీగా చేస్తే అసలు మీరు సిస్టమ్ ముందర ఒక క్లయింట్కి పనిచేసినట్టే ఉంటుంది. మీరు ఇంకొకటి ఇక్కడ మీరు ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్ అని మీరు వరీ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళ అందరికీ హీ విల్ బి స్టార్టింగ్ ఫ్రమ్ ఏబిసిడి ఇన్ సిఆర్ఎం. థ్యాంక్స్ అశోక్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో డిడ్ ఎనీవన్ ఎల్స్ జాయిన్డ్ ఫ్రమ్ బ్యాచ్ 25? Yeah, hi Ashok. This is Vinay. Hi Vinay, Good thanks for morning. joining. Yeah, thank you. Actually, my feedback ఏంటి ఆల్మోస్ట్ ఆల్ నేను డెమో క్లాస్ విన్నాను. ప్లస్ ఇట్స్ అ వెరీ క్లియర్ అండ్ క్రిస్టల్ అండ్ క్లియర్. మీరు ఏ అయితే టాపిక్స్ తీసుకొని చెప్తున్నారో అవన్నీ మీరు ఇక్కడ అందరికీ యాజ్ ప్రామిస్ ద కోర్స్ కంటెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ 200% మీరు అది ఫుల్ఫిల్ చేస్తున్నారు. అండ్ యాక్చువల్లీ completely I worked on previously I worked completely on Power Platform side. So నాకు CRM మీద అంత అంటే గ్రిప్ లేదు. So that's why I joined in this batch, 25th batch. So recently I'm laid off from the entity data because due to some this CRM they given me some CRM side finance operation side one task ఇచ్చారు. సో నాకు ఫ్రమ్ స్క్రాచ్ అంటూ అది కంప్లీట్లీ నాకు అసలు ఏమీ తెలియదు. ట్రై చేశాను బట్ ఇట్స్ నాట్ వర్క్. సో నేను జాయిన్ అయ్యాను ఈ కోర్స్లో కంప్లీట్లీ. ఎందుకంటే సిఆర్ఎం ఇట్స్ రిలేటెడ్ టు వాట్ ఎవర్ ఇట్ ఏ మాడ్యూల్ తీసుకున్నా నేను ప్రీవియస్ ఒక మాడ్యూల్ మీద సేల్స్ మాడ్యూల్ మీద చేశాను. బట్ కానీ అంత క్లారిటీ లేకుండే. నాకు ఇందులో ఈ అశోక్ డైనమిక్స్ లో చేరిన తర్వాత నాకు కంప్లీట్ గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అసైన్మెంట్స్ కానీ ఏ కానీ క్లియర్ గా ఉన్నాయి. నేను ఫాలో అప్ చేసుకుంటున్నాను. దట్స్ వై అంతే. థ్యాంక్ యూ సో యాక్చువల్లీ మచ్. చాలా చాలా ఇంట్రెస్టింగ్. అంటే మీరు అంటే యాజ్ పర్ ది నరేంద్ర సౌమ్య గారు చెప్పినట్టు ఎలా అంటే ఈచ్ అండ్ టాస్క్ ఇట్స్ కంప్లీట్లీ మనం
ఫోకస్ చేస్తే అయిపోతుంది. అండ్ ఇంకొకటి, మనం మన టైంని యూటిలైజ్ చేసుకుంటే సరిపోతుంది. దట్స్ ఇట్. Yeah, thank you so much, థ్యాంక్ యూ Vinay. థ్యాంక్ యూ థ్యాంక్ Yeah. యూ. So thanks everyone who is joined from batch 25. So you can drop if you want. Yeah. సో మనకేంటంటే మనం ఇప్పుడు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసాం బ్యాచ్ 25 మెంబర్స్ నుంచి మీ పర్సనల్ ఫీడ్బ్యాక్ అనేది తీసుకున్నాము. మీకు కాన్ఫిడెన్స్ కోసం ఇప్పుడు నేను చెప్పేదానికన్నా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు చెప్తే యా మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది కాబట్టి ఐ రిక్వెస్టెడ్ కపుల్ ఆఫ్ దెమ్ టు జాయిన్. యా అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఎప్పుడైనా సరే ఒక సక్సెస్ అయిన పర్సన్ చెప్తే మీకు కాన్ఫిడెన్స్ అనేది వేరే ఉంటుంది. నార్మల్గా జాయిన్ అయిన పర్సన్ కన్నా ఆల్రెడీ సక్సెస్ అయిన పర్సన్ చెప్పాడు అనుకోండి, ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది కదా. సో మన ఛానల్లో మనం ఏంటి అంటే మీకు యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంటుంది, ఇక్కడ సక్సెస్ స్టోరీస్ అని ఉంటవి కొన్ని. సో ద ఓన్లీ ఇంటెన్షన్ ఈజ్ ఇప్పుడు కోర్స్ నేర్చుకుంటారు కదా, నేర్చుకునే ప్రాసెస్లో ఒక ఎంకరేజ్మెంట్. ఇప్పుడు ఈ పర్సన్ ఇలా సక్సెస్ అయ్యాడు, ఇంత ప్యాకేజ్ వచ్చింది, అలా మనం ఎంకరేజ్మెంట్ లాగా తను ఎలా సక్సెస్ అయ్యాడు, తన ఫీడ్బ్యాక్, తను ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏంటి, తను తీసుకున్న స్టెప్స్ ఏంటి సక్సెస్ అవ్వడానికి, అవన్నీ తన వర్డ్స్లోనే షేర్ చేస్తాడు. అవి గో త్రూ అవటం వల్ల మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ ప్లస్ ఎంకరేజ్మెంట్, నాకు కూడా ఈ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ గ్రాప్ చేసుకోవచ్చు, నే- నేను కూడా ఈ టిప్స్ ఫాలో అవ్వాలి. సో అట్లా ఒక సక్సెస్ అయిన పర్సన్ నుంచి మీకు చెప్తే మీకు కొంచెం అడిషనల్ కాన్ఫిడెన్స్, అడిషనల్ ఎంకరేజ్మెంట్. సో యూ కెన్ గో త్రూ దేర్ సక్సెస్ స్టోరీస్. మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాచ్కి మనం ఒక 30 days తర్వాత ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటాం మోస్ట్ ఆఫ్ ద బ్యాచెస్. సో ఇక్కడ మీకు ఆ స్టూడెంట్స్ బ్యాచ్ ఫీడ్బ్యాక్స్ కూడా చూడొచ్చు, మనం ప్రీవియస్ స్టూడెంట్స్ బ్యాచ్ ఫీడ్బ్యాక్, బ్యాచ్ 24, బ్యాచ్ 25 like that. And you can also go through couple of mock interviews as well. So what we have with the students. అండ్ మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు యూ మేక్ షూర్, లైక్ ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు, దట్స్ అ గుడ్ డెసిషన్, బట్ యూ నీడ్ టు ఫోకస్ అండ్ యూ నీడ్ టు డూ సమ్ గ్రౌండ్ వర్క్ బిఫోర్ యూ ఎంటర్. అప్పుడే మీ కెరీర్లో సక్సెస్ అవ్వగలుగుతారు. గ్రౌండ్ వర్క్ ఏంటి, టెక్నాలజీ అనేది స్ట్రాంగ్గా ఉండాలి, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. సెకండ్ వన్, ఈవెన్ దో ద టెక్నాలజీ ఈజీ ఉంది, బట్ మన మెంటర్ అనేది ప్రాపర్గా లేడనుకోండి, సో అక్కడ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బికాస్ మనం ఏదైనా టెక్నాలజీ ఈజీగా ఉన్నా ప్రజెంటేషన్ ప్రాపర్గా లేకపోతే మన కాంప్లెక్స్గానే ఉంటుంది, మీరు టఫ్గానే ఫీల్ అవుతారు. ప్రజెంటేషన్ కూడా ప్రాపర్గా ఉంటేనే మీకు అప్పుడు ఈజీగా ఉంటుంది, ఇంట్రెస్ట్ వస్తుంది నేర్చుకోవడానికి. సో దట్ ఈస్ వన్ థింగ్. మనం ఈరోజు అయితే ఎలా అయితే సింపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం నేర్చుకుంటున్నామో కోర్సు, కంప్లీట్ మన కోర్స్ అంతా కూడా అలాగే ఉంటుంది. సింపుల్, మీకు రెగ్యులర్గా మీకు తెలిసిన యాక్టివిటీస్, తెలిసిన సబ్జెక్ట్ మీదనే మన ఎగ్జాంపుల్స్ తీసుకొని మన కోర్స్ అనేది డిజైన్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్. అండ్ యూ కెన్ ఆల్సో చెక్ అవర్ రివ్యూస్ యాజ్ వెల్, business profile before you take decision. And a few more doubts. So let me just show you the openings in the Naukri openings అనేది చూద్దాం. సో ఐ విల్ గివ్ వన్ లింక్, మీకు ఒక లింక్ ఇస్తాను. మనకేంటంటే ఇది కూడా, ఈ నౌకరీ కూడా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ డిజైన్ చేసింది కదా. మీరు సింపుల్గా సిఆర్ఎం జాబ్స్ అని సర్చ్ చేశారనుకోండి, మీకు అది ప్రాపర్గా చూపించకపోవచ్చు. మీకు కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, రిలేటెడ్ కీవర్డ్స్ సిఆర్ఎం జాబ్కి సంబంధించి. ఆ కీవర్డ్స్ అన్ని నేను మీకు ఇస్తాను. ఆ కీవర్డ్స్ యూజ్ చేసుకొని మీరు సర్చ్ చేస్తేనే మీకు రిజల్ట్ అనేది ప్రాపర్గా వస్తుంది. అప్పుడు మీరు ప్రాపర్ డెసిషన్కి అనేది రావాలి. సో ఇలా మీకు ఒక ట్రాకింగ్ షీట్ ఇస్తాను. ఈ ట్రాకింగ్ షీట్ ఈజ్ యాక్సెసిబుల్ టు ఎవ్రీవన్. సో ఈరోజు జరిగిన మన క్లాస్ డెమో రికార్డింగ్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను. సో ఈ ట్రాకింగ్ షీట్లో ఇంపార్టెంట్ లింక్స్ అని ఉంటుంది, ఇక్కడ కీవర్డ్స్ ఉన్నాయి. ఈ కీవర్డ్స్ యూజ్ చేసుకొని యూ కెన్ డూ ద లైక్ సర్చ్, జాబ్ అనేది సర్చ్ చేసుకోవచ్చు. ఐ సర్చ్ విత్ ద మినిమమ్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. లెట్ మీ సర్చ్. మినిమమ్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ తోటి మనకి కరెంట్ ఓపెనింగ్స్, like this is related to us, 2 to 7 years, and this is 0 to 5 years. Second,
and this is not related to us, and this is related to us. ఆ కీవర్డ్స్ నుంచి ఏదైనా మ్యాచింగ్ ఉంటేనే మనకి రిలేటెడ్. 3, and these are all not related to us, and yeah, this is 4 related to us, and this is FNO, and yeah, this is related to us. I think 5 or 6 something. Yeah, this is 7023 1 week ago. Yeah, మనకు ఒక పేజ్లోనే ఆల్మోస్ట్ ఒక 7 to 8 ఉన్నవి, మినిమం 2 years నుంచి ఎక్స్పీరియన్స్ నుంచి. యూ కెన్ సర్చ్ విత్ ఎలాంగ్ ఆల్ ద పేజెస్. మీకు పర్సనల్గా సర్చ్ చేసుకోండి. మీకు ఆ లింక్ కూడా ఇస్తాను కావాలి అంటే, ఈ సర్చ్ లింక్ ఐ విల్ పోస్ట్ ఇన్ ద చాట్. లెట్ మీ జస్ట్ పోస్ట్. మీ వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ కమ్యూనిటీ గ్రూప్లో కూడా నేను పోస్ట్ చేస్తాను ఆ లింక్. కమ్యూనిటీ గ్రూప్ లింక్ అవైలబుల్ ఇన్ ద చాట్ హియర్. సో చాట్లో పోస్ట్ చేశాను జాబ్ సర్చ్ది. యూ కెన్ సర్చ్. యా, అండ్ సో లెట్ us ఆన్సర్ కపుల్ ఆఫ్ కామన్ క్వశ్చన్స్. మీకు కొన్ని కామన్ క్వశ్చన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది కదా. సో విల్ అడ్రస్ ద కామన్ క్వశ్చన్స్. వాట్ ఈస్ కోర్స్ ఫీ? కోర్స్ ఫీజ్ అనేది 25,000. మీకు సిన్స్ ఇట్ ఈస్ ఆన్లైన్, లైక్ ఐ మెన్షన్, మీకు డెమో క్లాస్లోనే మీకు డేషన్ అనేది తీసుకోలేరు కదా. సో మీకు యూ కెన్ పే ద 50% ఆఫ్ ద కోర్స్ ఫీజ్. మీకు 50% కోర్స్ ఫీజ్ పే చేసి 2 weeks తర్వాత రిమైనింగ్ పే చేయొచ్చు. ఈ కైండ్ ఆఫ్ ఫెసిలిటీ ఐ థింక్ ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఇవ్వదు. మన దగ్గర కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నాయి, మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది ఆఫ్టర్ 2 weeks తర్వాత. సో దట్ ఈస్ అ రీజన్ వీఆర్ ప్రొవైడింగ్. లైక్ యూ కెన్ పే 50% నౌ, రిమైనింగ్ 50% 1-2 weeks తర్వాత పే చేయొచ్చు. సో do we have calls in current market? Yeah, just now we have checked in the Naukari. సో do we have calls for freshers? ఫ్రెషర్స్కి మనకి ఎక్స్పీరియన్స్తో కంపేర్ చేసుకుంటే ఫ్రెషర్స్కి తక్కువగానే ఉంటాయండి, వెరీ వెరీ లెస్. సో ఫ్రెషర్స్ కొంచెం తక్కువగానే ఉంటుంది. డి వీ డూ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్? ఎస్, మనం ఒక 2 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనేవి చేస్తాం మన కోర్స్లో. ఫ్రెషర్స్కి నాట్ ఓన్లీ దిస్ టెక్నాలజీ, ఏ టెక్నాలజీకైనా తక్కువగానే ఉంటాయి ఫ్రెషర్స్కి. యూ హ్యావ్ టు నోట్ డౌన్. సో మీకు ఒక 6 months, మినిమం 6 months to 1 year ట్రై చేస్తూ ఉంటే సక్సెస్ అవ్వచ్చు. మనకి ఏదైనా ఒకటి ఫ్రెషర్గా వచ్చినప్పుడు సబ్జెక్ట్ వైజ్గా ప్రాపర్గా ఉంటే యూ కెన్ గెట్ సక్సెస్. అండ్ ఈజ్ ఇట్ సూటబుల్ ఫర్ కెరీర్ గ్యాప్ స్టూడెంట్స్? ఎస్ అండి, కెరీర్ గ్యాప్ స్టూడెంట్స్ కూడా ఇది సూటబుల్. యూ కెన్ లెర్న్. అండ్ డూ వీ నీడ్ ఎనీ కోడింగ్ బ్యాక్గ్రౌండ్ అండ్ హౌ మచ్ కోడింగ్ స్కిల్స్ ఈజ్ రిక్వైర్డ్? కోడింగ్ బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండాల్సిన అవసరం లేదు. మీకు 70% ఆఫ్ ద టాస్క్ వితౌట్ కోడింగే ఉంటుంది. ఆ 20-30% కోడింగ్ రిలేటెడ్లో మన జావా స్క్రిప్ట్ అండ్ .NETలో C# అని ఉంటుంది. జావా స్క్రిప్ట్ అండి, నాట్ ఎ జావా. జావా ఈజ్ డిఫరెంట్, జావా స్క్రిప్ట్ ఈజ్ డిఫరెంట్. స్క్రిప్టింగ్ టెక్నాలజీ ఈజీగా ఉంటుంది. జావా స్క్రిప్ట్ ప్లస్ C# అని 2 ఉంటాయి, అవి 2 నేర్చుకుంటాం మనం. సో వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ అండ్ టైమింగ్స్? కోర్స్ డ్యూరేషన్ మీకు ఆల్మోస్ట్ 2.5 to 3 months వరకు వెళ్తుంది. మండే టు ఫ్రైడే క్లాసెస్ ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 8:30 to 10 IST. డు వి గెట్ యాక్సెస్ టు క్లాస్ రికార్డింగ్స్? ఎస్, మీ క్లాస్ రికార్డింగ్స్ యాక్సెస్ ఉంటుంది. డైలీ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు రికార్డింగ్ వస్తుంది. రికార్డింగ్స్ యాక్సెసిబుల్ అప్ టు 1 year, 1 year వరకు యాక్సెస్ ఉంటుంది. అండ్ సో హౌ డు వి క్లారిఫై అవర్ డౌట్స్? మీకు డౌట్ సెషన్స్ ఉంటాయి డైలీ 7 to 8 hours ఉంటుంది. మీకు ఆన్లైన్ అయినా సరే మీకు ఆఫ్లైన్ కన్నా ఎక్కువ సపోర్ట్ ఉంటుంది. లైక్ మీకు టీమ్ అనేవాళ్ళు మీ సిస్టమ్ని కంట్రోల్ తీసుకుంటారు. కంట్రోల్ వస్తుంది మా టీంకి. కంట్రోల్ తీసుకొని మీకు నావిగేషన్స్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అట్లా ప్లాన్డ్గా ఉంటుంది, కంట్రోల్ తీసుకోవచ్చు, ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో వీ డూ హ్యావ్ ఆల్మోస్ట్ 60-70% సక్సెస్ రేట్. అండ్ నెక్స్ట్ థింగ్, ఈజ్ ఇట్ సూటబుల్ ఫర్ ద నాన్-IT స్టూడెంట్స్? నాన్-IT స్టూడెంట్స్ వాళ్ళకి కొన్ని సాఫ్ట్వేర్ రిలేటెడ్ డిజిగ్నేషన్స్ ఉంటాయి. ఈ కైండ్ ఆఫ్ డిజిగ్నేషన్స్ ఎగ్జాంపుల్, ఈ కైండ్ ఆఫ్ డిజిగ్నేషన్స్ ఉంటే మీరు ఐటీలోకి షిఫ్ట్ అవ్వచ్చు, బికాజ్ ఇట్స్ ఆల్సో కన్సిడర్ యాజ్ అ సాఫ్ట్వేర్ యాజ్ వెల్. వీటితో పాటు ఇంకా కొన్ని ఉంటాయి. మీకు ఏవైనా ఉన్నా యూ కెన్ డిస్కస్ విత్ మీ పర్సనల్లీ ఆన్ మై వాట్సాప్. దిస్ ఈస్ మై వాట్సాప్ నెంబర్. అండ్ వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ ప్యాకేజ్? మీకు ప్యాకేజ్ యూజువల్గా ఎక్స్పీరియన్స్ ఇంటూ 3 times ఈస్ ద మినిమం, ఎక్స్పీరియన్స్ ఇంటూ 5 times ఈస్ ద మ్యాక్సిమం. ఫర్ ఎగ్జాంపుల్ 3 years ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, 3 into 2 like 6 LPA నుంచి. సో 3 into 5 like 15,
లైక్ దట్ ఆ రేంజ్లో ఉంటుంది, 6 to 15 మధ్యలో ఉండొచ్చు. బట్ మీ కరెంట్ ప్యాకేజ్ కూడా సపోర్ట్ చేయాలి. కరెంట్ ప్యాకేజ్ కూడా సపోర్ట్ చేస్తే ఆ రేంజ్లో మీకు ప్యాకేజెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. డూ వీ హ్యావ్ జాబ్స్ ఓన్లీ ఇన్ ఎంఎన్సీస్ ఆర్ నార్మల్ కంపెనీస్ యాజ్ వెల్? మీకు ఎంఎన్సీ కంపెనీస్ అని కాదు, మీకు ఆల్ ఇంక్లూడింగ్ స్టార్టప్ టు మిడ్ లెవెల్ అండ్ లార్జ్ స్కేల్ కంపెనీస్, మీకు అన్ని కంపెనీస్లో ఈ టెక్నాలజీ అనేది ఉన్నది. ఈ ప్రాజెక్ట్స్, ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నవి. సో ఐ కెన్ సే ఆల్ ద కంపెనీస్ విల్ బీ యూజింగ్, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇంక్లూడింగ్ స్టార్టప్ యాజ్ వెల్. డూ వీ హ్యావ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్? మీకు 70%, మీకు 70% హైబ్రిడ్ మోడ్సే ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. హైబ్రిడ్ మోడ్స్ అంటే వీక్లీ 2 times ఆఫీస్కి వెళ్ళాలి, 3 times వర్క్ ఫ్రమ్ హోమ్, లేదంటే మంత్లీ ఒక 5 times ఆఫీస్, రిమైనింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్. అంటే 30%, 20 to 30% మీకు ఫుల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేవి ఉన్నవి. 20 to 30% జాబ్స్ ఫుల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నాయి కొన్ని కంపెనీస్. సో బట్ మెజారిటీ ఈజ్ హైబ్రిడ్. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ విత్ ద అదర్ డొమైన్ అండ్ వాంటెడ్ టు స్విచ్ మై డొమైన్, ఐ ఎలిజిబుల్? సో మీకు ఏదైనా అవుట్డేటెడ్ టెక్నాలజీలో ఉన్నారు, మీకు డిమాండింగ్ టెక్నాలజీకి షిఫ్ట్ అవ్వాలి అంటే అవ్వచ్చు. యూ కెన్ షిఫ్ట్ యాజ్ వెల్, ఇట్ ఈస్ హెల్ప్ఫుల్. అండ్ కోర్స్ డ్యూరేషన్ అండ్ సపోర్ట్ ఇన్ఫర్మేషన్. కోర్స్ అనేది మీకు 2.5 months ఉంటుంది. బట్ మీకు డౌట్ సెషన్స్ రెగ్యులర్గా ఉంటాయని చెప్పాను కదా, మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అవి మీకు అప్ టు 4 months వరకు ఉంటుంది యాక్సెస్. మీకు ఏదైనా క్లాస్లో లాగ్లో ఉన్న 4 months డౌట్ సెషన్స్ యూటిలైజ్ చేసుకొని రికార్డింగ్స్ ఉంటాయి కాబట్టి మీకు ఒక ఈ కోర్స్ డ్యూరేషన్లో ఎక్కడో ఒక దగ్గర ఏదైనా పర్సనల్ ఎమర్జెన్సీ వల్ల ఎవరైనా మిస్ అయ్యారనుకోండి, మీకు ఆ అడిషనల్ టైం యూటిలైజ్ చేసుకొని ఫినిష్ చేసుకోవచ్చు. 4 months వరకు డౌట్ సెషన్ యాక్సెస్ ఉంటుంది. విత్ ఇన్ దట్ టైమ్ యూ హ్యావ్ టు ఫినిష్. మీకు 4 months తర్వాత కూడా డౌట్ సెషన్స్ కావాలి అంటే ఇట్ ఈస్ ఛార్జబుల్. బట్ మీకు జాబ్ గైడెన్స్ పరంగా మీకు అప్ టు యూ గెట్ జాబ్, మీకు గైడెన్స్ అనేది ఉంటుంది. యూ నో నాట్ టు వరీ. జాబ్ వచ్చేంత వరకు ఏదైనా గైడెన్స్ కావాలన్నా, ఏదైనా క్వశ్చన్స్, ఏదైనా లైక్ పర్సనల్ క్వశ్చన్స్ ఉన్న అసిస్టెన్స్ ఉంటుంది. బట్ సబ్జెక్ట్ వైజ్గా యూ హ్యావ్ టు క్లియర్ అవుట్ విత్ ఇన్ ద 4 months. 4 months ఈజ్ మోర్ ఇనఫ్. మీకు ఓవరాల్గా ఒక 60 సెషన్స్ ఉంటాయి, 60 to 65. 4 months అంటే 120 days వస్తుంది. సో ఇట్ ఈస్ మోర్ ఇనఫ్, యూ కెన్ క్లియర్ ద సబ్జెక్ట్. సో వెన్ వీ స్టార్ట్ ద రెగ్యులర్ క్లాసెస్, మోస్ట్లీ మనకి ఒక ఆల్మోస్ట్ ఒక 7-8 ఎన్రోల్మెంట్స్ అయ్యాయి ఆల్రెడీ బ్యాచ్ 26కి ముందుగానే. మనకి మోస్ట్లీ వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ ఆన్ ద వెడ్నెస్డే అన్వర్డ్స్ క్లాసెస్. వెడ్నెస్డే నుంచి స్టార్ట్ అవుతాయి. సో కెన్ వీ హ్యావ్ యాక్సెస్ టు 2 more లైవ్ క్లాసెస్? అంటే మీకు సబ్జెక్ట్ అర్థమవటానికి ఈరోజు మనం జస్ట్ డెమో అయింది కదా, సో ఇంకా మీకు 2 అడిషనల్ క్లాసెస్ కావాలి అని అనుకోండి. మనకు లైవ్ ఉండదు, బట్ మీకు ఈ ట్రాకింగ్ షీట్ అనేది ఐ విల్ షేర్ ఇన్ ద చాట్. ఈ ట్రాకింగ్ షీట్లో రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి 2 more. లైక్ మీకు మెంటర్ ఎక్స్ప్లెనేషన్ స్కిల్ అర్థం అవడానికి ఈ ఈ క్లాస్ లింక్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసి యూ కెన్ లిజన్ ద క్లాస్ అనేది వినండి. వింటే మీకు అర్థమవుతుంది మెంటర్ టీచింగ్ స్టైల్ ఎలా ఉందనేది. ఈ 2 క్లాసెస్ కూడా మళ్ళీ లైవ్లో రిపీట్ అవుతాయి ఎన్రోల్ అయిన స్టూడెంట్స్కి వెడ్నెస్డే అన్వర్డ్స్. బట్ మీకు మెంటర్ యొక్క ప్రజెంటేషన్ స్కిల్ అర్థం అవడానికి ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో త్రూ దిస్ 2 more additional as well. Yeah, so that's all about the course and roadmap of the course. Thank you so much for everyone joining, and best of luck to your career. So you do some groundwork and take the proper decision so that మీరు ఐటీలో సక్సెస్ఫుల్గా ల్యాండ్ అవ్వచ్చు. అండ్ యూ కెన్ ఆల్సో డూ సమ్ బ్యాక్గ్రౌండ్ అండ్ వ్యాలిడేట్ అవర్ ఫీడ్బ్యాక్స్ అండ్ ఆల్. బికాస్ మన ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ రిఫరెన్స్ తీసుకొని మనం ఏదైనా చేస్తాం కదా, జనరల్గా ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేసేటప్పుడు. సో యూ కెన్ గో త్రూ అవర్ ఫీడ్బ్యాక్ సెషన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద లైవ్. సో couple of our students offer letters and CTCs. We have in the range from 13 LPA, 10 LPA and 15 LPA, 16 LPA వరకు కూడా వెళ్ళాయి కొంతమంది స్టూడెంట్స్కి. యా Yeah, that's all about our course. If you guys have any doubts, we can discuss now. Anybody have any Hi, doubts? sir. Yeah, hello, Andy. Good morning. Good morning, I'm Andy. Manasa.
ఎస్ అండి. హలో సార్. ఎస్ అండి. వినిపిస్తుందండి. చెప్పండి మానస గారు. సార్ అంటే నేను ఒక 3 ఇయర్స్ బ్యాక్ నేర్చుకున్నాను సిఆర్ఎం. ఓకే. వాళ్ళు జస్ట్ బేసిక్ పైన చెప్పారు అండ్ ఐ హ్యావ్ నో ఎక్స్పీరియన్స్. నేను 2014 పాస్డ్ అవుట్ సార్. ఓకే. సో ఇప్పుడు దీన్ని నేర్చుకొని నేను ఒక 4 ఇయర్స్ అంతా గ్రాప్ చేయొచ్చు నాలెడ్జ్. డెఫినెట్గా అండి. మీకు సబ్జెక్ట్ వైజ్గా మీరు 200% కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. యూ నో నీడ్ టు సో వరీ. అప్పుడు నేర్చుకున్నప్పుడు వాళ్ళు పైన చెప్పారు, నేను ఆ వీడియో చూసి అక్కడే ఆగిపోయాను. సో మీరు ఎక్స్పీరియన్స్ కోసం మళ్ళీ మీ దగ్గర వచ్చాను. సో నేను లైక్ మీకు 100% కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతాను. మీకు సబ్జెక్ట్ వైజ్గా యూ నో నీడ్ టు వరీ. సో ఐఎమ్ షూర్ యూ కెన్ లైక్ సేమ్ ఫీడ్బ్యాక్ ఇప్పుడు మనకి ప్రీవియస్ స్టూడెంట్స్ ఏదైతే ఫీడ్బ్యాక్ ఇచ్చున్నారో మీకు 1 మంత్ తర్వాత ఎస్ ఎస్. ఆ కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఇవ్వగలుగుతారు మీరే. మనం 1 మంత్ తర్వాత ఎవ్రీ బ్యాచ్కి ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. సో డెఫినెట్లీ యూ ఫీల్ లైక్ మోర్ కాన్ఫిడెన్స్. ఓకే సార్, అంటే నాకు ఇప్పటివరకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు, అంటే నేను వెళ్ళొచ్చా దీంతో? మనకి స్క్రాచ్ నుంచి ఉంటుంది. మీకు జీరో ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే నో ప్రాబ్లం. ఇంక్లూడింగ్ మీకు ఓకే. నాట్ ఓన్లీ ద సబ్జెక్ట్తో పాటు ఆన్ బోర్డింగ్ ప్రాసెస్లో ఏముంటుంది, ఇంటర్నల్గా టూల్స్ ఎలా యూజ్ చేయాలి, టీమ్స్తో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, రెజ్యూమే ఎలా ప్రిపేర్ ఓకే. చేసుకోవాలి, హెచ్ఆర్తో జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఆ గైడెన్స్ అంతా కూడా మన కోర్స్లో ఉంటుంది. అదొక అడిషనల్ బెనిఫిట్. బికాజ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఇది ఆల్రెడీ టచ్ అయి ఉంటుంది. బట్ ఎవరైతే న్యూగా ఎంటర్ ఓకే. అవుతున్నారో ఐటీకి ఇవి కూడా తెలిసి ఉండాలి వాళ్ళకి. సో ఎస్ అది సార్. మనం కన్సిడరేషన్లోకి తీసుకొని అవి కూడా మనం గైడ్ చేస్తాం. ఇంటర్నల్గా మన కోర్స్లోనే ఇంక్లూడ్ సార్ చేసాం. ఏజెన్సీ సపోర్ట్స్ అలా మీరు ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? అది వీ కెన్ డిస్కస్ పర్సనల్ అండి. యూ కెన్ మెసేజ్ టు అవర్ నెంబర్. టీమ్ విల్ హెల్ప్ యూ. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే అండి. ఎనీబడి హ్యావ్ ఎనీ మోర్ డౌట్స్? హలో, గుడ్ మార్నింగ్ అశోక్ గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ నేను మీ డెమో కంప్లీట్గా అటెండ్ అయ్యాను. నేను మీ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ కూడా విన్నాను సార్. నేను ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఐ మేడ్ ఎ రైట్ డెసిషన్. థ్యాంక్స్ అండి. అయితే నాకు మీరు చెప్పిన దాంట్లో 70% వరకు మనకి కోడింగ్ ఏమి ఉండదు, జీరో కోడింగ్. రిమైనింగ్ 30% వచ్చేసరికి జావా స్క్రిప్ట్ అండ్ సి షార్ప్ అన్నారు కదా సార్. అది మనం ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పిన క్లాసెస్ని మేము ఆ ఇంటర్వ్యూ క్రాక్ చేసుకోగలము. డెఫినెట్గా అండి. మీకు ఇంటర్వ్యూలో నో నీడ్ టు వరీ. సబ్జెక్ట్ మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంక్లూడింగ్ సినారియో బేస్డ్ క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రాక్సీ అనేవి ఎక్కడ కూడా నడవు ఇప్పుడు మనం. కరెక్ట్. కాబట్టి ఏదన్నా కానీ మనం ఓన్గా క్రాక్ చేసుకోవాలి కాబట్టి. అందుకోసం. సో ఇక్కడ మనకి వీళ్ళందరూ కూడా ఓన్గా క్రాక్ చేసిన వాళ్ళు పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీరు ఒకసారి వినండి. మనకు ఆల్మోస్ట్ 20 వరకు ఉన్నట్టున్నవి ఈ ప్లేలిస్ట్లో. సో వాళ్ళ ఫీడ్బ్యాక్ వినండి, మీకు ఒక ఐడియా వస్తుంది. మీకు ఓన్గా క్రాక్ చేసుకోవచ్చు ఇంక్లూడింగ్ సినారియో బేస్డ్ క్వశ్చన్. అంటే అలానే కాదు సార్, ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ సి షార్ప్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలంటే చాలా టైం తీసుకుంటుంది కదా. అంటే మనకి ఎంతవరకు కావాలో అంతవరకు మీరు చెప్పగలరా? ఇంటర్వ్యూలో అడిగారు మనకి కవర్ అవుతాయా సార్ అని? ఎస్ మనకి ఇంటర్వ్యూలో ప్లస్ వర్క్ పరంగా ఏదైతే కావాలో అవన్నీ మీకు కవర్ అవుతాయి. మీకు సి షార్ప్ అండ్ జావా స్క్రిప్ట్లో మనం చెప్పిన దాంట్లో నుంచే మీకు 99% మనం కవర్ చేసిన దాంట్లో నుంచే సినారియో ప్లస్ కోడింగ్ ఏదైనా అడిగినా సరే వీటిలోంచి అడుగుతారు. ఎనీబడి హ్యావ్ ఎనీ మోర్ డౌట్స్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? హలో. ఎస్ అండి. హలో, ప్రవీణ్ మాట్లాడుతున్నాను. హలో అండి, చెప్పండి అండి. వచ్చేది నేను 2018 పాస్ అవుట్ బీటెక్. ఓకే. సో తర్వాత నేను బ్యాంక్లో వర్క్ చేశాను, ఐసిఐసిఐ బ్యాంక్లో క్యాషియర్గా. ఓకే. సో దాని తర్వాత కొద్దిగా 19 to 21 వరకు వర్క్ చేశాను. తర్వాత గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాను. సో యూ డూ వన్ థింగ్, లైక్ మీ పర్సనల్ క్వశ్చన్స్ నాకు మొబైల్లో ఈ నెంబర్ కాల్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. ఏమైనా కామన్ క్వశ్చన్స్ ఉంటే వీ కెన్ అడ్రస్ హియర్. ఇండివిజువల్ క్వశ్చన్స్ ఐ విల్ ఆన్సర్ ఇండివిజువల్లీ.
on the phone call. Yeah. ఓకే ఓకే సార్. సో అయితే ఇప్పుడు సార్ ఇప్పుడు నాకు కెరీర్ గ్యాప్ ఉంది కదా, సో ఎట్లా గెట్ ఇన్ అవ్వడం అనేది ఇట్లా కొద్దిగా మాకు సపోర్ట్ ఉంటుందా ప్లేస్మెంట్ అప్పుడు? నాకు ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను మీకు కనెక్ట్ అయ్యి చెప్తాను ఇండివిజువల్గా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీబడి హ్యావ్ ఎనీ కామన్ డౌట్స్? నాట్ పర్సన్. హలో. యా, ఎస్ అండి, గుడ్ మార్నింగ్ అండి. సార్ అది ఇప్పుడు ఒకవేళ ఫ్రెషర్ అంటే మా మీ వాయిస్ బ్రేక్ అమ్మాయి, అయిందండి. తను ఫ్రెషర్ గా ఈ కోర్స్ ని రికమెండ్ చేయొచ్చు. అది ఈ కోర్స్ ని మనం రికమెండ్ చేయొచ్చా సార్ ఫ్రెషర్ కి అని? యా, లైక్ ఐ మెన్షన్, మీకు ఫ్రెషర్స్గా ఏ టెక్నాలజీలు కూడా మన కాల్స్ అనేవి ప్రజెంట్ మార్కెట్లో తక్కువగానే ఉన్నవి. ఓకే. సో ఇట్స్ ఫైన్. నేను ఒక 6 మంత్స్ వరకు 8 మంత్స్ వరకు ట్రై చేస్తాను వచ్చేంత వరకు. మనకు 3 మంత్స్లో అయినా రావచ్చు, 4 మంత్స్లో అయినా రావచ్చు, చెప్పలేం. ఫ్రెషర్ కొంచెం కాల్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి 6 మంత్స్ వెయిట్ చేస్తే మనకి కాల్స్ వచ్చాయి అంటే అట్లీస్ట్ ఏదో ఒక ప్యాకేజ్ తో మనకి వచ్చే అవకాశం ఉంటుంది సార్. యా, ఎంటర్ అవ్వచ్చు. మనం 6 మంత్సే పడుతుందని చెప్తలేను, మనకు 3-4 మంత్స్లో అయినా రావచ్చు. మనం ఒక 2 ఫ్రెషర్స్ని మనం ఇంటర్నల్గా కూడా ప్లేస్ చేసాం. సో వాళ్ళ పర్సనల్ ఫీడ్బ్యాక్ కూడా ఇక్కడ ఉన్నది. సంథింగ్ ఓకే లైక్ మల్లేష్ సో ఒక 2 పర్సన్స్ ఉంటారు, యూ కెన్ గో త్రూ. 2 పర్సన్స్ ఫ్రెషర్గా క్రాక్ చేసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. ఫ్రెషర్గా కూడా సెట్ అయిన వాళ్ళు ఉన్నారు మన దగ్గర, ఓకే ఫ్యూ సార్. ఆఫ్ దమ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యా, థ్యాంక్స్ అండి. సో ఎనీబడి హ్యావ్ ఎనీ కామన్ డౌట్స్? Yeah. Hi, Ashok. May I know the dates of next sessions? లైక్ దిస్ బ్యాచెస్ Yeah. మనకి ఇంకా నెక్స్ట్ సెషన్స్ ఎన్రోల్ చేసుకున్న స్టూడెంట్స్కే ఉంటాయండి. ఫ్రీ డెమో క్లాసెస్ ఉండవు. నెక్స్ట్ Okay. సెషన్స్ అనేవి మనకి వెడ్నెస్డే స్టార్ట్ అవుతాయి, బట్ ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ ద ఎన్రోల్డ్ స్టూడెంట్స్. రిగార్డింగ్ ద ఎన్రోల్మెంట్ ప్రాసెస్ అంటారు, యూ కెన్ రీచ్ అవుట్ టు దిస్ నెంబర్ ఆర్ under the course page in the website there is an enrollment link. You can utilize that and enroll. Okay. Yeah, and Based on the enrollment, you will be releasing the date. Yeah, but it will start from the Wednesday only. Dates are Wednesday, confirmed. 26. Yes, Wednesday Okay. evening onwards the classes will be there. Okay. There are 2 more additional recording videos, so you can go through if you want, like to understand the mentor presentation skills. ఈ షీట్ లింక్ నేను చార్ట్లో ఇచ్చాను. ఇప్పుడు చార్ట్ నుంచి ఇట్ ఈస్ యాక్సెసిబుల్ టు ఎవ్రీవన్. రికార్డింగ్ క్లాసెస్ అనేది మీరు గో త్రూ అవ్వచ్చు, ఒక 2 సెషన్స్ మెంటర్ టీచింగ్ స్కిల్ అర్థం చేసుకోవడానికి. Okay. Okay, Ashok. Thank you. యా, థ్యాంక్స్ అండి. ఎనీ వన్ హ్యావ్ ఎనీ మోర్ డౌట్స్? హలో సార్. ఎస్ అండి. ఒకవేళ మనం ఫాస్ట్ ట్రాక్ ఆప్షన్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకుంటే లైవ్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు చేయించి అందులో చేయించారు. యా, ఎవరికైనా టైమింగ్స్ కంఫర్టబుల్ లేని వాళ్ళు ఫాస్ట్ ట్రాక్ ఆప్షన్ ద్వారా వెళ్ళొచ్చు. ఫాస్ట్ ట్రాక్ ఆప్షన్ అంటే మీకు యాజ్ ఇట్ ఈస్గా లైవ్ ఇప్పుడు లైవ్లో రన్ అయ్యే బ్యాచ్ కంటెంటే డెలివరీ అవుతుంది. మీకు ఓన్లీ లైవ్ పార్టిసిపేషన్ ఒకటే మిస్ అవుతారు. అసైన్మెంట్స్ కానీ, డౌట్ సెషన్స్ కానీ, లైవ్ ప్రాజెక్ట్స్ కానీ, సర్వీసెస్ ఎవ్రీథింగ్ ఈజ్ కామన్. యూ ఓన్లీ మిస్సింగ్ లైవ్ పార్టిసిపేషన్. ప్రాజెక్ట్స్ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ అన్నీ వచ్చేస్తాయి. సో ఒకవేళ తీసుకుంటే టైం ఎంత స్పెండ్ చేస్తే దాన్ని ఏంటండి? మీ వాయిస్ కొంచెం స్లోగా వస్తుందండి, మైక్ కొంచెం దూరం పెట్టుకున్నట్టున్నారు. ఒకవేళ ఫాస్ట్ ట్రాక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనం యావరేజ్ ఇప్పుడు లైవ్ క్లాసెస్ అయితే 2.5 months స్పెండ్ చేయాలి అన్నారు కదా. సో ఇది తీసుకుంటే 1 monthలో అంటే ఎంత టైం స్పెండ్ చేయాలి పర్ డే యావరేజ్? సో మీకు టోటల్గా 60 to 65 సెషన్స్ ఉంటాయి. ఈచ్ సెషన్కి 3 hours క్లాస్ ప్లస్ ప్రాక్టీస్, యావరేజ్గా 3 to 4 hours పడుతుంది. అలా మీరు క్యాల్కులేట్ చేసుకోండి. 65 into 4 hours, 4 hours వేసుకోండి మ్యాక్సిమం. అట్లా పర్ డే ఎన్ని అవర్స్ స్పెండ్ చేయాలి, ఎన్ని డేస్ పడుతుంది, యూ కెన్ క్యాలిక్యులేట్. సో ఎనీబడి హ్యావ్ ఎనీ మోర్ డౌట్స్? సార్, ఈ ట్రయల్ సిఆర్ఎం మనకి ఇన్స్టాలేషన్ మీకు టీమ్ హెల్ప్ చేస్తారు. ఆఫ్టర్ యువర్ ఎన్రోల్మెంట్ టీమ్ విల్ గైడ్ యూ. ఓకే. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీబడి? Good morning. యా, గుడ్ మార్నింగ్ అండి. So, Ashok, actually, I'm getting 25 lakhs now.
So what I can expect after completing this course? So do I have a scope to get more? ఒకసారి మీరు నాకు ఈ నెంబర్కి కాల్ చేయరా? సో ఐ విల్ చెక్ యువర్ కరెంట్ Do I need to do ప్రొఫైల్. any certifications and all? యా, నాకు ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను కాల్ చేస్తాను. Thank మీకు you. ప్రొఫైల్ ఒకసారి అనలైజ్ చేసి చెప్తాను. Okay, sure. Thank you. యా, థ్యాంక్స్ అండి. సో ఎనీబడి హ్యావ్ గురించి టీమ్ కనెక్ట్ అవుతా అన్నది కదా, ఏంటండి? అర్థం కాలేదు. ఫ్రీ ట్రయల్ ఆ, ఆ, ఇన్స్టాలేషన్ వాటి గురించి టీమ్ కనెక్ట్ అవుతుంది అన్నది కదా, అవును. దానికి ఎలా అప్రోచ్ అవుతారు? సో మీకు సో ఎన్రోల్ చేసుకుంటారు కదా, ఎన్రోల్ చేసుకున్న తర్వాత మీకు ఒక టెక్నికల్ సపోర్ట్ గ్రూప్లో యాడ్ అవుతారు. ఓకే. ఆ గ్రూప్ నుంచి మీకు టీమ్ సపోర్ట్ ఉంటుంది, టీమ్కి రీచ్ అవుట్ అవ్వచ్చు. టెక్నికల్ టీమ్ నెంబర్ ఇస్తాను ఆ గ్రూప్లో. సో ఆ గ్రూప్ ద్వారా మీరు డైరెక్ట్గా రీచ్ అవుట్ అవ్వచ్చు. ఓకే సార్. యా. సో ఎనీబడి హ్యావ్ ఎనీ మోర్ డౌట్స్? సో మేక్ షూర్ లైక్ మీకు డే వన్ నుంచే సీరియస్గా ఉండాలి సబ్జెక్టు. నాట్ లైక్ ఇప్పుడే స్టార్ట్ అయింది కదా అని స్లోగా సీరియస్గా తీసుకుంటానంటూ వర్కౌట్ అవ్వదు. డే వన్ నుంచి మనకు సీరియస్గా ఉంటే సక్సెస్ అవ్వచ్చు. సక్సెస్ అవ్వటం నాట్ ఏ బిగ్ డీల్, ఒక ప్లాన్ ప్రకారం అంటే. యూ నో నీట్ వరీ, మనకి ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గనైజ్డ్గా ఉంటుంది మన కోర్స్లో. సో ఈరోజు చెప్పిన క్లాస్ మీరు అసైన్మెంట్ కూడా ఇచ్చేసి ఉంటాను ఆల్రెడీ. ఎస్ఎస్సి మార్క్స్ ఎలా అయితే చేశారో ఇక్కడ మీకు అసైన్మెంట్ డీటెయిల్స్లో ఉంటుంది. ఈ అసైన్మెంట్ కూడా మనం చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా టెక్నికల్ టీమ్తో కనెక్ట్ అయ్యి మీరు బై అవర్ నెక్స్ట్ క్లాస్ వెడ్నెస్డే మనం నెక్స్ట్ క్లాస్ వరకు ఫెమిలియర్ అయి ఉంటారు. సిస్టమ్ మీకు కొత్తగా నేర్చుకునేటప్పుడు స్టార్టింగ్లో నావిగేషన్ ఇష్యూ, చిన్న చిన్న కన్ఫ్యూషన్స్ అనేవి ఉంటాయి ఎవరికైనా. అక్కడ కొంచెం ఎక్కువ టైం పట్టే ఛాన్స్ ఉండొచ్చు స్టార్టింగ్లో. ఒక్కొక్క మెంటాలిటీ ఒక్కొక్కలా ఉంటుంది కదా. కొంతమంది క్విక్ గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది, కొంతమంది స్లో లెర్నర్స్ ఉంటారు. సో అట్లా ముందుగా మనం టైం యూటిలైజ్ చేసుకొని ఫెమిలియర్ అయితే సో ఇట్ ఈస్ ఈజీ ఫర్ యువర్ నెక్స్ట్ క్లాస్. సో ఐ రికమెండ్ టు స్టార్ట్ ఫ్రమ్ టుడే so that you will have sufficient time, or tomorrow also fine. Yeah. So anybody have any more doubts? Time 8:30 to 10 fixed. టైమింగ్ ఫిక్స్డ్ అండి, నైట్ టైం. ఇన్ కేస్ ఏదైనా టైమింగ్ మిస్ అయ్యి అటెండ్ అవ్వకపోయినా మీకు రికార్డింగ్ వస్తుంది విత్ ఇన్ 1-2 అవర్స్లో క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత. So thank you so much for everyone, and best of luck to your career. So let's wind up for today. If you guys have any personal doubts, you can message to this WhatsApp number or you can call. We will help. Thank you. Thank you. Yes, sir.